హాయ్ వ్యూవర్స్, నా పేరు బడికాల మురళి. ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ చాప్టర్లో పార్ట్ 1 గురించి నేర్చుకోబోతున్నాము. ఫ్రాక్షన్స్ చాప్టర్ని 5 పార్ట్స్గా డివైడ్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అని చెప్పేసి. అయితే ఎవరికైతే ఫ్రాక్షన్స్ గురించి పూర్తిగా అవగాహన లేదో వాళ్ళు ఈ పార్ట్ను చూడండి. మిగిలిన వాళ్ళు ఫ్రాక్షన్స్ కొంచెం తెలిసిన వాళ్ళు ఈ లెసన్ ఈ పార్ట్ను చూడవలసిన అవసరం లేదు. 5th క్లాస్ అయిపోయి 6th క్లాస్కి హై స్కూల్ సెక్షన్ వాళ్ళు ఈ పార్ట్ను చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పూర్తిగా బేసిక్సే ఉంటాయి కాబట్టి కొంచెం బోర్ కొట్టే అవకాశం ఉంది మీకు. పూర్తిగా బేసిక్సే ఉంటాయి ఈ పార్ట్లో. మిగిలిన వాళ్ళు పార్ట్ 2 దగ్గర నుంచి మిగిలిన పార్ట్స్ని కవర్ చేసుకోండి. ఫ్రాక్షన్స్ గురించి పూర్తిగా అవగాహన లేని వాళ్ళు మాత్రం ఈ చాప్టర్ని కంటిన్యూ అవ్వండి. నెక్స్ట్ లెట్స్ స్టార్ట్ ద వర్క్ షీట్స్. ఈ వర్క్ షీట్స్ కావాలంటే మీరు నా వాట్సాప్ నెంబర్కి మనం వర్క్ షీట్స్ అని చెప్పి టైప్ చేసి మనం పంపినట్లయితే నేను ఈ వర్క్ షీట్ మీకు సెండ్ చేస్తాను. ఈ వర్క్ షీట్స్ మీరు జెరాక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, పేజ్ నెంబర్ 1 ఇక్కడ చూస్తే పేజ్ నెంబర్లో ఇక్కడ పేజ్ నెంబర్ ఏదైతే ఉందో ఈ వర్క్ షీట్స్తో పాటు ఆన్సర్ షీట్ కూడా ఇస్తాను. ఆన్సర్ షీట్లో కూడా పేజ్ 1, 2 అని ఇక్కడ 110 పేజెస్ ఉన్నాయి కదా మొత్తం. ఆన్సర్ షీట్లో కూడా 110 పేజెస్ ఉంటాయి. ఆ 110 పేజ్ ఏ పేజీలో అయితే మీరు క్వశ్చన్ పేపర్ చూస్తున్నారో అదే పేజీలో ఆన్సర్ షీట్ ఉంటుందంటే ఆన్సర్ షీట్ మీరు చెక్ చేసుకోవచ్చు. సరే, మనం ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ పైన హెడింగ్ కలర్ ద షేప్స్ దట్ షోన్ హాఫ్ ఉన్నటువంటి ఇక్కడ ఫిగర్స్ ఐడెంటిఫై చేయమన్నాడు అనమాట. హాఫ్ ఉన్నటువంటివి హాఫ్ ఏవేవి ఉందంటే ఇక్కడ సర్కిల్ని హాఫ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది రెక్టాంగిల్ హాఫ్, ఇది కూడా హాఫ్ ఉంది. ఇది వచ్చేసి హాఫ్ కాదు, ఇది హాఫ్ చేయలేదు దాన్ని, ఇది హాఫే. నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్ హాఫ్ చేస్తున్నారు, హార్ట్ సింబల్ హాఫ్ చేస్తున్నారు అనమాట. ఇవి హాఫ్ అయి ఉంది. వీటికి వచ్చేసి మనం కలర్ వేయమన్నాడు అనమాట. కలర్ ద షేప్స్ దట్ షోస్ హాఫ్ అని చెప్పేసి హాఫ్ ఉన్నటువంటి వాటికి కలర్ వేయమన్నాడు. వీటికి కలర్ వేసి ఏదో ఒక కలర్ మీరు సెలెక్ట్ చేసుకునేసి వీటికి ఈ కలర్ చేసేసుకోవచ్చు అనమాట. హాఫ్ షేప్ ఏమన్నాడంటే కలర్ ద షేప్స్ దట్ షో హాఫ్ ఉన్నటువంటి వాటికి కలర్ వేయమన్నాడు. అంటే హాఫ్కి వేయమని లేదు, ఆ ఫిగర్ మొత్తానికి కలర్ వేయమని చెప్పాడు అనమాట. అందుకని ఆ ఫిగర్ మొత్తానికి ఇట్లా మనం కలర్ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా అయితే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్ మొత్తానికి కూడా మనం కలర్ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 3. పేజ్ నెంబర్ 3 చూసినట్లయితే చెక్ ఈచ్ షేప్ దట్ షోస్ థర్డ్ ఉన్నటువంటి 1/3 ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయమన్నాడు అనమాట. 1/3 ఏమేమి ఉన్నాయంటే ఇది 1/3 ఉంది, ఫస్ట్ 1/3 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 1/3 ఉంది, 1/3 ఉంది, 1/3 ఉంది, 1/3 ఉంది. ఇవి 1/3 కాదు, ఈక్వల్ పార్ట్స్ కాదు కాబట్టి వాటిని మనం సెలెక్ట్ చేయమన్నమాట. ఇది కూడా ఈక్వల్ పార్ట్ కాదు, ఈక్వల్గా 1/3 3 పార్ట్స్గా డివైడ్ చేశాడు కానీ ఈక్వల్ పార్ట్స్ కాదనమాట. అందుకని అవి 1/3 అని చెప్పలేము వాటి మనం. అవి 1/3 కాదు, ఇవి 1/3 అనమాట. నెక్స్ట్ పేజ్ నెంబర్ 4లో సర్కిల్ ఈచ్ షేప్ దట్ షోస్ ఫోర్త్స్ అంటే ఈచ్ షేప్ 4 పార్ట్స్గా డివైడ్ అయినటువంటి వాటిని మనం ఐడెంటిఫై చేయమన్నాడు అనమాట. సర్కిల్ చేయమన్నాడు. సర్కిల్ చేస్తాం ఇక్కడ మనం 1/4 ఇక్కడ 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. సర్కిల్ ఇది కూడా 4 పార్ట్స్గా డివైడ్ అయింది, ఇది కూడా 4 పార్ట్స్గా డివైడ్ అయింది, సర్కిల్ కూడా 4 పార్ట్స్గా డివైడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా 4 పార్ట్స్గా డివైడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా 4 పార్ట్స్గా డివైడ్ అయింది. ఈ మిగిలిన రిమైనింగ్ ఉన్నటువంటి హార్ట్ సింబల్ ఇవి ఏంటంటే 4 పార్ట్స్గా అయినాయి కానీ ఈక్వల్ పార్ట్స్ కాదనమాట. ఈక్వల్ పార్ట్స్ కాదు కాబట్టి అవి సెలెక్ట్ చేయమన్నమాట. ఈక్వల్ పార్ట్స్ కాకపోతే దాన్ని ఫ్రాక్షన్గా మనం రాయలేము. ఈక్వల్ పార్ట్స్ అయితే మనం ఫ్రాక్షన్గా మనం రాయవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మ్యాచ్ ఈచ్ షేప్ ఈచ్ షేప్ టు ది ఫ్రాక్షన్ ఇట్ రిప్రజెంట్స్ అని చెప్పినట్టు. ఇక్కడ ఉన్నటువంటి పార్ట్స్లో ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్స్లో ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది కదా, ఎన్ని పార్ట్స్ డివైడ్ అయిందని చెప్పేసి ఐడెంటిఫై చేయమన్నాడు. ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంది, ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయిందంటే ఇక్కడ 4 పార్ట్స్ అన్నాడు. ఇది అంటే 4 అంటే క్వార్టర్ అనమాట. క్వార్టర్ అంటే 4 పార్ట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి క్వార్టర్ 4 పార్ట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి హాఫ్, ఇది హాఫ్. ఇది వచ్చేసి 1/3, ఇది కూడా హాఫ్. మళ్ళీ ఇటు సైడ్ ఉన్నటువంటివి ఇది వచ్చేసి హాఫ్, ఇది వచ్చేసి 1/4 క్వార్టరు, ఇది వచ్చేసి 1/3. అట్లా మనం మ్యాచింగ్ చేయాలి. నెక్స్ట్ హాఫ్, థర్డ్ ఆర్ ఫోర్త్ ఇక్కడ మనం రాయమని చెప్పేసి అనమాట. ఇక్కడ హాఫ్ ఏది, థర్డ్ ఏది, 1/4 ఏది. ఇక్కడ వచ్చేసి ఇది హాఫ్ అనమాట. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హాఫ్ అవుతుంది. ఇది హాఫ్, ఇది 3 పార్ట్స్ కాబట్టి థర్డ్ అవుతుంది. థర్డ్ ఇది వచ్చేసి 4th అవుతుంది, ఇది వచ్చేసి 4th అవుతుంది, ఇది కూడా 4th అవుతుంది. హాఫ్ అవుతుంది, 4th అవుతుంది, థర్డ్ అవుతుంది. అవి రాయమని చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి
చెక్ ద ఫ్రాక్షన్ స్ట్రిప్ రిప్రజెంట్ ది ఫ్రాక్షన్ 1/2 ఉన్నటువంటి వాటిని చెక్ చేయమన్నాడు. 1/2 అంటే ఇది ఫస్ట్ వన్ వచ్చేసి 1/2 అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఈక్వల్ పార్ట్స్ కాదు, ఇది కూడా ఈక్వల్ పార్ట్స్ కాదు కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో హౌ మెనీ హాఫ్స్ మేక్ ఏ ఓల్? హౌ మెనీ హాఫ్స్, రెండు హాఫ్లు కనుక అయితే ఒక ఓల్ అవుతుంది అనమాట. 1/2 + 1/2 ఈక్వల్ టు 1 అవుతుంది కదా, అంటే రెండు ₹10 ₹1 అవుతుంది. అలాగే 1/2 రెండు 1/2 కనుక మనం యాడ్ చేసినట్లయితే అది 1 అవుతుంది అనమాట, 1 అవుతుంది. అందుకని 2 హాఫ్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓల్ అంటే 1. నెక్స్ట్ వచ్చేసి చెక్ ద ఫ్రాక్షన్ స్ట్రిప్ రిప్రజెంటింగ్ ద ఫ్రాక్షన్ 1/3 వంటి వాటిని ఐడెంటిఫై చేయమన్నాడు. ఇక్కడ ఇది 1/3 అవుతుంది అనమాట. థర్డ్ వన్ 1/3 అవుతుంది. హౌ మెనీ థర్డ్స్ మేక్ ఏ ఓల్ అంటే 3 1/3s యాడ్ చేస్తే మనకు 1 అవుతుంది. 3 1/3 యాడ్ చేస్తే మనకు 1 అవుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3 అనమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ చెక్ ద ఫ్రాక్షన్ స్ట్రిప్ రిప్రజెంట్ ది ఫ్రాక్షన్ 1/4. ఫ్రాక్షన్ 1/4 అన్నాడు. ఇక్కడ 1/4 అన్న దాన్ని ఐడెంటిఫై చేయమన్నాడు. ఇది 1/4 అవుతుంది అనమాట. అయితే హౌ మెనీ ఫోర్త్స్ మేక్ ఏ ఓల్ అంటే 1/4 ఎన్ని అవుతుంది? 1/4 + 1/4 + 1/4 + 1/4 4 1/4 యాడ్ చేసి మనకు 1 అవుతుంది అనమాట. అందుకని ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ కలర్ 1/2 ఆఫ్ ఈచ్ షేప్. 1/2కి మనకి ఇక్కడ కలర్ వేయమన్నాడు అనమాట. దీన్ని తీసుకున్నట్లయితే కలర్ 1/2 ఆఫ్ ఈచ్ షేప్. ఇక్కడ ఈ షేప్లో 1/2కి మనకి కలర్ వేయమన్నాడు. కలర్ వేస్తాం. ఇక్కడ 1/2కి మనం కలర్ వేస్తున్నాం అనమాట. ఇట్లా నెక్స్ట్ వచ్చేసి కలర్ 1/3 ఆఫ్ ఈచ్ షేప్. మొత్తం 3 పార్ట్స్ డివైడ్ అయిన తర్వాత 1/3 ఒక పార్ట్కి మనము మొత్తం 3 పార్ట్స్ అయినాయి. ఒక పార్ట్కి మనం కలర్ వేస్తున్నాము. 1/3 ఆఫ్ ఈచ్ షేప్. కలర్ 1/4. ఇక్కడ కలర్ 1/4 ఆఫ్ ఈచ్ షేప్ అంటే 1/4 మొత్తం 4 పార్ట్స్కి డివైడ్ అయిన తర్వాత ఒక పార్ట్కి 4 పార్ట్స్లో వన్ పార్ట్కి మొత్తం టోటల్ వచ్చేసి 4 పార్ట్స్. 1 పార్ట్కి మనము కలర్ వేస్తున్నాము, షేడ్ చేస్తున్నాము. తర్వాత కలర్ ద హాఫ్ ఆఫ్ ద షేప్ రెడ్ అండ్ 1/3 షేప్ గ్రీన్ అండ్ 4th షేప్ ఎల్లో. 1/4కి ఎల్లో అన్నాడు. ఇక్కడ 1/4 ఏముంది ఇక్కడ అని అంటే మనకి ఇది వచ్చేసి 1/4 ఉంది. దీనికి ఎల్లో కలర్ ఏమన్నాడు? ఎల్లో కలర్ వేస్తున్నాను 1/4కి. ఇక్కడ ఎల్లో కలర్ మనం చేస్తున్నాము 1/4కి. నెక్స్ట్ వచ్చేసి 1/3 షేప్ వచ్చేసి ఇక్కడ ఏమన్నాడు? హాఫ్ వచ్చేసి రెడ్ అన్నాడు. హాఫ్ ఎక్కడుంది? దీంట్లో హాఫ్ ఉందన్నమాట. దీనికి వచ్చేసి రెడ్ కలర్ వేయమన్నాడు. రెడ్ కలర్ వేస్తున్నాను హాఫ్కి వచ్చేసి రెడ్ కలర్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1/3 ఏమన్నాడు? 1/3 వచ్చేసి గ్రీన్ అన్నాడు. 1/3 వచ్చేసి గ్రీన్ అన్నాడు. ఇది 1/3 3 పార్ట్స్గా డివైడ్ అయింది కాబట్టి 1/3కి మనం గ్రీన్ వేస్తున్నాను. 1/3కి నేను గ్రీన్ వేస్తున్నాను. అట్లా ఓకే. నెక్స్ట్ పేజ్ నెంబర్ ఇదేనమాట. మనం 1/3 ఇక్కడ గ్రీన్ వేసింది. ఇది ఆన్సర్ షీట్ అనమాట. ఇది 1/4కి వచ్చేసి 1/2కి వచ్చేసి రెడ్ వేసింది. నెక్స్ట్ పేజీ వచ్చేసి పేజీ నెంబర్ 9 తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమిచ్చాడు? అబ్జర్వ్ ఈచ్ పై అండ్ రైట్ ద ఫ్రాక్షన్ షోన్. పై అంటే ఇక్కడ మనకి సర్కిల్ ఉంది కదా, సర్కిల్ని ఏమంటామంటే పై అని అంటామంటే పై డయాగ్రామ్ అని అంటామంట. ఇట్లా సర్కిల్ లాగా దాంట్లో పార్ట్స్గా డివైడ్ చేస్తే దాన్ని పై డయాగ్రామ్ పై అని చెప్పేసి అంటాము. ఈ పైలో ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఎన్ని పార్ట్స్కి డివైడ్ చేస్తే దాన్ని ఫ్రాక్షన్ రూపంలో మనకి ఇక్కడ రాయమని చెప్పాడు అనమాట. అబ్జర్వ్ ఈచ్ పై అండ్ రైట్ ద ఫ్రాక్షన్ షోన్. ఇక్కడ ఫ్రాక్షన్ మొత్తం వచ్చేసి ఈ సర్కిల్ ఏం చేశారంటే ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఈ సర్కిల్ మనకి హాఫ్ చేసాడు అనమాట. 2 పార్ట్స్గా డివైడ్ అయింది అనమాట. అందుకని టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 2 పార్ట్స్ ఉన్నాయి. టోటల్ 2 పార్ట్స్ డినామినేటర్లు వేసుకున్న తర్వాత పైన 1 పార్ట్ వచ్చేసి న్యూమరేటర్లో వేసుకోవాలి. దీన్ని న్యూమరేటర్ అంటారు. దీన్ని డినామినేటర్ అంటారు. కింద ఉన్నటువంటి దాన్ని డినామినేటర్ అని అంటారు కదా. న్యూమరేటర్ తెలుసు కదా, డినామినేటర్. తర్వాత ఇక్కడ కూడా మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి. సెకండ్ వన్లో 4 పార్ట్స్ ఉన్నాయి. 2 పార్ట్స్లో మనకి పిజ్జా అనేది ఉందన్నమాట. 2/4. సో 2/4 వస్తుంది అన్నమాట ఆన్సర్. 2/4. 2 వచ్చేసి న్యూమరేటరు, 4 వచ్చేసి డినామినేటరు. 2 వచ్చేసి న్యూమరేటరు, 4 వచ్చేసి డినామినేటర్. నెక్స్ట్ రైట్ ద ఫ్రాక్షన్ ఆఫ్ మిస్సింగ్ పై అనమాట. అంటే ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ పార్ట్ వైట్గా ఉందో ఆ పార్ట్లకు మనము ఫ్రాక్షన్ రాయాలన్నమాట. మిస్సింగ్ పై అన్న మిస్ అయిందన్నమాట. ఇక్కడ మనకి పిజ్జా ఏదైతే ఒక పార్ట్లో ఉంది, ఒక 2 పార్ట్స్లో పిజ్జా లేదు. ఈ 2 పార్ట్స్కి మనం ఫ్రాక్షన్ రాయాలంటే మొత్తం టోటల్ వచ్చేసి 3 పార్ట్స్ ఉన్నాయి. వైట్ వచ్చేసి 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 2/3 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మిస్సింగ్ పార్ట్ 1 ఉంది కాబట్టి 1/3. అట్లా మిగతావి మీరు చేయొచ్చు. నెక్స్ట్ పేజీ నెంబర్
పేజ్ నెంబర్ 10. నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ 10 ఏమన్నాడంటే షేడ్ ద పోర్షన్ ఆఫ్ ఈచ్ షేప్ టు కరెక్ట్లీ రిప్రజెంట్ ఇఫ్ ద స్పెసిఫిక్ ఫ్రాక్షన్ స్పెసిఫిక్ ఫ్రాక్షన్. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఫ్రాక్షన్ ఇచ్చేసాడు. మనల్ని ఏం చేయమన్నాడు, కలర్ వేయమన్నాడు. 1/2 కలర్ వేయమన్నాడు. మొత్తం 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఇక్కడ మొత్తం 2 పార్ట్స్ డివైడ్ అయింది. 1 పార్ట్ కలర్ వేయాలి, 1 పార్ట్ కలర్ వేయాలి. దీంట్లో 2 పార్ట్స్లో మనం 1 పార్ట్కి కలర్ వేస్తున్నాము, 1 పార్ట్ కలర్ వేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 4 పార్ట్స్ ఉన్నాయి. మొత్తం టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 4 పార్ట్స్ ఉన్నాయి. మనం 3 పార్ట్స్కి కలర్ వేయాలి, 3 పార్ట్స్కి కలర్ వేయాలి. 3 పార్ట్స్ అంటే ఇది కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా 3 పార్ట్స్కి మనం కలర్ వేయాలి. ఇంతవరకు కలర్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2/3 మొత్తం టోటల్ వచ్చేసి 3 పార్ట్స్ ఉన్నాయి. మనకు 2కి కలర్ వేయాలి, 2కి కలర్ వేయాలి. ఇంతవరకు మనం కలర్ వేసుకోవాలి. నెక్స్ట్ షేడ్ ద పోర్షన్ ఆఫ్ ఈచ్ షేప్ అకార్డింగ్ టు ద ఫ్రాక్షన్ స్పెసిఫైడ్ ఇన్ ద వర్డ్స్. ఇక్కడ వర్డ్స్లో ఇచ్చాడు, ఏం లేదు, వర్డ్స్లో ఇచ్చాడు. 2/3 అంటే ఏముంది, మనకి 2/3 వస్తుందన్నమాట. 2/3కి మనము షేడ్ చేయాలి, 2కి షేడ్ చేయాలి. మొత్తం 3 పార్ట్స్ డివైడ్ చేసేసి 2కి మనం షేడ్ చేసుకోవాలి, 2కి షేడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2/4 అంటే మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి. 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి. వాటిలో 2 పార్ట్స్కి మనం షేడ్ చేయాలి, 2/4 అట్లా వర్డ్స్లో ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ 11 తీసుకున్నట్లయితే కట్ ద రెక్టాంగిల్ ఇన్ 2 హాఫ్స్. రెండు హాఫ్గా మనం కట్ చేయమన్నాడు. కట్ చేస్తున్నాను చూడండి, స్కేల్ లేదు నా దగ్గర, స్కేల్ లేకుండా కట్ చేస్తున్నాను. ఇట్లా 2 హాఫ్స్ మనము కట్ చేయొచ్చు, 2 హాఫ్స్గా కట్ చేసుకోవచ్చు. అట్లా కట్ ద రాంబస్ ఇంటూ క్వార్టర్స్ అంటే 4 పార్ట్స్గా కట్ చేయమన్నాడు. ఈ పార్ట్ 4 పార్ట్స్ కట్ చేస్తున్నాను, అది 4 పార్ట్స్. అట్లా 4 పార్ట్స్ కట్ చేయమన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, సర్కిల్ డివైడ్ ద సర్కిల్ ఇంటూ క్వార్టర్స్ అండ్ కలర్ 3/4 ఆఫ్ ఇట్. అంటే ఇక్కడ ఇది కూడా క్వార్టర్స్ అంటే 4 పార్ట్స్గా కట్ చేయమన్నాడు. 4 పార్ట్స్గా కట్ చేసిన తర్వాత 3/4 ఆఫ్ ఇట్, 3/4కి కలర్ వేయమన్నాడు. 3/4 అంటే ఇగో ఇక్కడ 3/4 1 2 3 మొత్తం 3 పార్ట్స్కి మనము కలర్ వేస్తున్నాము. ఇట్లా 3/4కి కలర్ వేయమన్నాడు అనమాట. అట్లా నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ 12 చూసినట్లయితే మనకి ఇక్కడ కలర్ 1/3 ఆఫ్ ద మ్యాంగోస్ ఎల్లో. ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి. 1/3 పార్ట్ ఆఫ్ ద మ్యాంగోస్కి కలర్ వేయమన్నాడు. టోటల్గా ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయంటే ఇక్కడ ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి మ్యాంగోస్. 1/3కి కలర్ వేయమన్నాడు. 1/3 కలర్ వేయమన్నాడు అంటే 3 మొత్తం 3 పార్ట్స్లో ఒకటి కలర్ వేయమన్నాడు. అంటే 3లో ఒకటి కలర్ వేయమంటే ఈ 3లో ఒకదానికి కలర్ వేస్తాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ 3లో ఒకదానికి కలర్ వేస్తాము, ఈ 3లో ఒకదానికి, ఈ 3 మొత్తం 1 1 1 3కి కలర్ వేయాలన్నమాట. 3 కలర్ వేయాలి కాబట్టి ఏ కలర్ వేస్తాము, ఎల్లో కలర్ వేస్తాము. మామిడి పండు ఎల్లో కలర్ ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్ వేస్తున్నాం. చూడండి, ఎల్లో కలర్ వేస్తున్నాం. అట్లా 1/3 అంటే మొత్తం 3కి 9 ఉన్నాయి కాబట్టి 3కి కలర్ వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి కలర్ 2/3 ఆఫ్ ద ల్యాంప్స్. 2/3 అంటే మొత్తం ఒక 3లో 3 తీసుకున్నట్లయితే 3లో మనకి 2కి కలర్ వేయమన్నాడు అనమాట. అంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 + 3 6 ఉన్నాయి కాబట్టి 2 + 2 4కి కలర్ వేయాలన్నమాట. దీనికి కలర్ వేస్తున్నాము. ఈ ల్యాంప్కి కలర్ వేస్తున్నాము, ఈ ల్యాంప్కి కలర్ వేస్తున్నాము, ఈ ల్యాంప్కి కలర్ వేస్తున్నాము. కలర్ ద 2/3 ఆఫ్ ద ల్యాంప్ అంటే ప్రతి మూడిట్లో రెండింటికి కలర్ వేయమన్నాడు. రెండింటికి కలర్ వేయమన్నాడు. మొత్తం 6 ఉన్నాయి కాబట్టి అంటే 3 + 3 కాబట్టి 3 + 3 అంటే 2 + 2కి మనం 4కి కలర్ వేసేసాము. కలర్ 1/4 ఆఫ్ ద లీవ్స్ ఆరెంజ్ కలర్ వేయమన్నాడు. 1/4కి కలర్ వేయమన్నాడు. టోటల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 ఉన్నాయి కాబట్టి 1/4 అంటే 4 లీవ్స్లో 4 లీవ్స్లో ఒకదానికి వేయాలి కాబట్టి 8 లీవ్స్లో 2కి మనం కలర్ వేస్తాం అనమాట. అంటే రెండింటికి మనం కలర్ వేస్తున్నాము, మంచి కలర్ వేస్తున్నాము. దీనికి ఏమేమన్నాడు, ఆరెంజ్ ఏమన్నాడు కాబట్టి ఆరెంజ్ కలర్ వేస్తాం. 1 2కి కలర్ వేసేసాం. నెక్స్ట్ కలర్ 1/2 ఆఫ్ ది క్యాప్సికమ్ గ్రీన్. 1/2 అంటే 1/2 1/2 అంటే 1/2 కాబట్టి 1/2కి అంటే ప్రతి రెండింటిలో ఒకదానికి కలర్ వేయమన్నాడు కాబట్టి మనం టోటల్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి కాబట్టి రెండిట్లో అంటే 2 2 2 2 2 మొత్తం 5 పార్ట్స్కి మనం డివైడ్ చేస్తే 1 2 3 4 5 మనకి 5 ఫ్రూట్స్కి మనం కలర్ వేస్తాము. ఏ కలర్ వేయమంటే గ్రీన్ కలర్ వేయాలి. 5 ఫ్రూట్స్కి వేయాలంటే మనకి 1 2
3, 4, 5 ఫ్రూట్స్కి మనం కలర్ వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి కలర్ 3/4 ఆఫ్ ద వెజల్ బ్లూ. 3/4 అంటే 4 మొత్తం 4 4 ఒకదానికి కలర్ వేయాలి కాబట్టి టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ లెక్క చేస్తే మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఉన్నాయి. 4 ఇక్కడికి ఒక 4 ఇక్కడికి ఒక 4 ఇక్కడికి మొత్తం 3 పార్ట్స్ డివైడ్ చేస్తే ఇక్కడ 3, 3, 3, 9 మొత్తం 9ంటికి మనం కలర్ వేయాలన్నమాట. 9ంటికి ఏ కలర్ వేస్తామనంటే బ్లూ కలర్ వేయమన్నాడు కాబట్టి బ్లూ కలర్ వేస్తాం. బ్లూ కలర్ వేస్తున్నాం. మొత్తం ఎన్నిటికి వేయాలంటే 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 3/4 అంటే 9 అంటే ప్రతి ఒక్కొక్క 4 వెజెస్లోకి ఒక 3కి కలర్ వేయాలండి కాబట్టి మొత్తం 12 ఉన్నాయి కాబట్టి 9కి వేసేసాం కలర్. అది నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ 13. ఇక్కడ ఏం అడిగాడంటే న్యూమిరేటర్ అండ్ డినామినేటర్ అని అడిగాడు. న్యూమిరేటర్ అండ్ డినామినేటర్ ఎప్పుడైనా చెప్పినా మనకి పైన ఏదైనా ఒక ఫ్రాక్షన్ తీసుకున్నట్లయితే పైన ఉన్నదాన్ని న్యూమిరేటర్ అంటారు, కింద ఉన్నదాన్ని డినామినేటర్ అంటారు. న్యూమరేటర్ డినామినేటర్. ఇక్కడ మనకి ఈ స్క్వేర్లో మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? చిన్న స్క్వేర్స్ అంటే మనకి మొత్తం 9 ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. 9 ఉంటే మనకి షేడ్ ఎన్ని ఉన్నాయంటే 8 షేడ్ ఉన్నాయి అనమాట. అందుకని న్యూమరేటర్ వచ్చేసి 8 అవుతుంది, డినామినేటర్ వచ్చేసి 9 అవుతుంది. 8/9 అవుతుంది అనమాట. షేడ్ చేసినటువంటి పార్ట్కి మనకి షేడ్ చేసినటువంటి పార్ట్ న్యూమరేటర్ రాస్తాము, టోటల్ పార్ట్స్ వచ్చేసి డినామినేటర్లో రాస్తాము. ఇక్కడ ఇది చూసినట్లయితే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే మనకి 3 + 3 6 పార్ట్స్ ఉన్నాయన్నమాట. 1, 2, 3, 4, 5, 6 పార్ట్స్ ఉన్నాయి. ఈ 6 పార్ట్స్లో ఎన్ని పార్ట్స్కి కలర్ వేసి ఉందనంటే 4 పార్ట్స్కి కలర్ వేసి ఉంది కాబట్టి 4/6 వస్తుంది. 4/6. ఇక్కడ వచ్చేసి మొత్తం 1, 2, 3, 4 పార్ట్స్ ఉన్నాయి. 4 పార్ట్స్ డినామినేటర్లు వేసాము. ఎన్ని పార్ట్స్ కలర్ అయి ఉందంటే 3 పార్ట్స్ కలర్ షేడ్ చేస్తున్నాడు కాబట్టి 3/4 అవుతుంది. 3/4 అవుతుంది. కింద చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోడల్స్ రిప్రజెంట్స్ ఏ ఫ్రాక్షన్ దట్ హ్యాస్ 1 యాజ్ ద న్యూమరేటర్ అండ్ 4 యాజ్ ద డినామినేటర్ అని చెప్పేసి అన్నాడు. బి 1 వచ్చేసి న్యూమరేటర్, 4 డినామినేటర్. అంటే మొత్తం 4 పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత 1 పార్ట్ని షేడ్ చేసి ఉన్నటువంటి దాన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమన్నాడు? 1 యాజ్ ద న్యూమరేటర్ అండ్ 4 యాజ్ ద డినామినేటర్. ఇక్కడ వచ్చేసి 2 పార్ట్ కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ వచ్చి ఇది 4 పార్ట్స్ కాబట్టి ఇది 1 న్యూమరేటరు, 4 వచ్చేసి డినామినేటర్. ఇది రైట్ ఆన్సరు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ చూద్దాం. ఇక్కడ కూడా 4 పార్ట్స్గా డివైడ్ అయింది కానీ న్యూమరేటర్ 1 కాదు. ఇక్కడ ఇది ఏమొస్తుంది? 3 వస్తుంది. న్యూమరేటర్ 3/4 వస్తుంది కాబట్టి ఇది కూడా మనకి కాదు. 1 న్యూమరేటర్ అన్నాడు కాబట్టి 1 న్యూమరేటర్ వచ్చేసి దీనికి 1 న్యూమరేటర్ వస్తుంది అనమాట. న్యూమరేటర్ 1/డినామినేటర్ 4 వస్తుంది అనమాట. అంటే షేడ్ చేసింది ఒకటే కాబట్టి 1 న్యూమరేటర్ వేసుకున్నాము, 4 డినామినేటర్ అని వేసుకున్నాము. నెక్స్ట్ రైట్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇక్కడ వచ్చేసి షేడ్ చేసి ఇస్తున్నాడు. న్యూమరేటర్ ఎంత అంటే మొత్తం ఇక్కడ ఫస్ట్ 1 ఎన్ని పార్ట్స్ ఉన్నాయి లెక్క పెట్టుకుందాం మనం. ఫస్ట్ 1, 2, 3, 4, 5 పార్ట్స్ ఉన్నాయి మొత్తం. ఈ 5 పార్ట్స్లో 2 పార్ట్స్ షేడ్ అయింది కాబట్టి 2/5. ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాస్ట్ వన్ చూస్తాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోడల్స్ రిప్రజెంట్స్ ఏ ఫ్రాక్షన్ దట్ హ్యాస్ 2 యాజ్ ద న్యూమరేటర్ అండ్ 3 యాజ్ ద డినామినేటర్. న్యూమరేటర్ 2 ఉండాలంట, డినామినేటర్ వచ్చేసి 3 ఉండాలంట. అంటే మొత్తం వచ్చేసి 3 పార్ట్స్గా డివైడ్ అయిందని మనం చూసుకోవాలి. ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ అయింది ఇదే కదా, ఇది కాబట్టి సి, కాబట్టి ఆన్సర్ అయితే సి. 2 పార్ట్స్ 2/3. దీనికి ఫ్రాక్షన్ ఏమొస్తుందంటే 2/3 వస్తుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 15లో కూడా సేమ్ అదే. ఇక్కడ వచ్చేసి న్యూమరేటర్ మొత్తం ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది? ఇది 1 మొత్తం చూసినట్లయితే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 పార్ట్స్ డివైడ్ అయింది. 6 పార్ట్స్కి షేడ్ అయింది కాబట్టి 6/7. అట్లాగే మిగిలినవన్నీ చేసేయచ్చు. ఇక్కడ చూసినట్లయితే మొత్తం 6 పార్ట్స్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 పార్ట్స్ ఉన్నాయి. 1 పార్ట్ షేడ్ అయింది కాబట్టి 1/6. ఇక్కడ ఏమడిగాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోడల్స్ రిప్రజెంట్స్ ద ఫ్రాక్షన్స్ దట్ 5 యాజ్ ద న్యూమరేటర్ అండ్ 6 యాజ్ ద డినామినేటర్ అన్నాడు అనమాట. మొత్తం 6 పార్ట్స్గా డివైడ్ అయిందని చూడాలి మనము. 6 పార్ట్స్గా డివైడ్ అయ్యి 5 వచ్చేసి షేడ్ అయి ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసినట్లయితే 5 యాజ్ ద న్యూమరేటర్, 6 యాజ్ ద డినామినేటర్ అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే 1, 2, 3, 4, 5, 6 ఇది 5/6 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ 16.
పేజ్ నెంబర్ 16లో చూసినట్టయితే రైట్ ద ఫ్రాక్షన్ దట్ డస్ ద డాట్ ఆన్ ద నంబర్ లైన్ రిప్రజెంట్. ఈ నంబర్ లైన్లో ఈ డాట్ ఉన్నటువంటి ప్రాంతం యొక్క ఫ్రాక్షన్ ఏది అని అనమాట. ఇక్కడ నంబర్ లైన్ చూసినట్లయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ వచ్చేసి 1 ఉంది. 0కి 1కి మధ్యలో ఏముంటుందంటే హాఫ్ ఉంటుంది అన్నమాట, 1/2 ఉంటుంది. 1/2 ఉంటుంది. అంటే దీన్ని ఈక్వల్ పార్ట్స్గా 2 పార్ట్స్గా డివైడ్ అయింది కాబట్టి వాడు పెట్టినటువంటి డాటు దాన్ని 1/2 అని మనం రాస్తూ ఉంటాం. మొత్తం టోటల్గా 2 పార్ట్స్ ఉన్నాయి. 1/2 పార్ట్ అనేది ఇది. సో ఇది వచ్చేసి 1/2 అవుతుంది. 1/2. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 0 ఉంది, నెక్స్ట్ రెండవది అక్కడ 0 ఉంది, ఇక్కడ వచ్చేసి 1 ఉంది. టోటల్గా ఎన్ని పార్ట్స్ చేశాడంటే 1 2 3 4 5 6 7 పార్ట్స్ చేశాడు. కాబట్టి ఈ 7 పార్ట్స్లో మనకి 1 పార్ట్ దగ్గర మనకు డాట్ పెట్టాడు కాబట్టి 1/7 అవుతుంది. 1/7 7 పార్ట్స్లో 1 పార్ట్ ఇది వచ్చేసి. నెక్స్ట్ థర్డ్ వన్ 0కి 1కి మధ్యలో ఎన్ని పార్ట్స్ చేశాడంటే 1 2 3 4 5 పార్ట్స్ చేశాడు. 5 పార్ట్స్లో 1 పార్ట్ అంటే 1/5 అవుతుంది. 1/5 అట్లా. నెక్స్ట్ కింద చూసినట్లయితే బి చూసినట్లయితే రైట్ ద ఫ్రాక్షన్ రిప్రజెంటెడ్ బై ఈచ్ టైప్ ఆఫ్ డయాగ్రాము. ఈ డయాగ్రామ్కి ఫ్రాక్షన్ రాయమన్నాడు. ఈ డయాగ్రామ్లో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 పార్ట్స్ ఉన్నాయి. 1 పార్ట్కి షేడ్ అయింది కాబట్టి 1/6. నెక్స్ట్ వచ్చేసి 1/4. ఇది వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 1/10. ఇది వచ్చేసి 1/3. ఇట్లా ఇవి కూడా అలాగే సేమ్, ఇది కూడా అలాగే సేమ్. ఇక్కడ చూసినట్లయితే రైట్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఈచ్ షేప్ ఈజ్ షేడెడ్ పార్ట్కి ఫ్రాక్షన్ రాయమన్నాడు. టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి. 3/4. నెక్స్ట్ ఇది చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ ఉన్నాయి. షేడ్ చేసింది 6 పార్ట్స్. 6/8 అవుతుంది. ఇక్కడ చూద్దాం. చెక్ ద ఫ్రాక్షన్ రిప్రజెంటెడ్ బై ద మోడల్. ఈ మోడల్కి కరెక్ట్ ఫ్రాక్షన్ ఏదో మనకు ఐడెంటిఫై చేయమన్నాడు. ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 పార్ట్స్ ఉన్నాయి. 4 పార్ట్స్కి షేడ్ అయ్యింది. సో 4/5 ఈజ్ ద ఆన్సర్. 4/5 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 20 పేజ్ నెంబర్ 20లో చూసినట్లయితే రైట్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఈచ్ షేప్ ఈజ్ ద షేడెడ్. ఇక్కడ కూడా షేడ్ చేసినటువంటి ఫ్రాక్షన్ ఐడెంటిఫై చేయమన్నాడు. టోటల్గా ఎన్ని పార్ట్స్ చేశాడంటే 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ చేశాడు. 8 పార్ట్స్లో మనకి ఒక 4 5 పార్ట్స్ షేడ్ చేశాడు కాబట్టి 5/8. ఇవన్నీ చేసేయచ్చు ఈజీగా. చెక్ ద ఫ్రాక్షన్ రిప్రజెంటెడ్ బై ద మోడల్. ఈ మోడల్కి ఫ్రాక్షన్ చేయమన్నాడు. ఈ మోడల్ చూసినట్లయితే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మొత్తము 1 2 3 4 5 6 7 పార్ట్స్ ఉన్నాయి. 6/7. 6కి షేడ్ అయింది కాబట్టి సో ఆన్సర్ ఈజ్ 6/7. 6/7 ఈజ్ ద ఆన్సర్. రైట్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఈచ్ షేప్ ఈజ్ షేడెడ్. ఇక్కడ షేడ్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే ఇక్కడ మనకి 9 పార్ట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 పార్ట్స్ ఉన్నాయి. 6 పార్ట్ షేడ్ అయింది కాబట్టి 6/9. ఇక్కడ చెక్ ద ఫ్రాక్షన్ రిప్రజెంటెడ్ బై ద మోడల్. ఈ మోడల్కి ఏముంది 4 పార్ట్స్ ఉన్నాయి. 1/4. 1/4 ఈజ్ ద ఆన్సర్. సో 1/4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 22 చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. చూడండి ఒకసారి. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ చిన్నది, డినామినేటర్ పెద్దది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ పెద్దది, డినామినేటర్ కంటే డినామినేటర్ చిన్నది. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఒక హోల్ నెంబర్ ఉంటుంది, తర్వాత ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. హోల్ నెంబర్ని ప్రాపర్ ఫ్రాక్షన్ని యాడ్ చేసినట్లయితే ఆ ఫ్రాక్షన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటారు. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం ఎన్ని సర్కిల్స్ ఉన్నాయంటే మనకు మొత్తం 1 2 3 4 5 6 7 ఉన్నాయి. మొత్తం 7 ఉన్నాయి. అయితే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఏ విధంగా రాయాలంటే కనుక మనకి మొత్తం పార్ట్స్ ఎన్ని చేసామనంటే మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. మొత్తం ఎన్ని పార్ట్స్ చేసామంటే మనము 3 పార్ట్స్గా డివైడ్ చేసాము. 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఫుల్ ఎన్ని ఉన్నాయనంటే 1 2 3 4 5 6 ఫుల్ ఉన్నాయి. అంటే 6 అని హోల్ నెంబర్ ఇక్కడ రాసేసుకొని పక్కన ఈ లాస్ట్ వన్లో 2 పార్ట్స్కి మాత్రం షేడ్ అయ్యింది కాబట్టి 2/3.
2/3 ఇట్లా మిక్స్డ్ ఫ్రాక్షన్ 6 2/3 6 6 2/3 6 2/3 అని మనం రాస్తాం అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక్క సర్కిల్ని ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసేటంటే ఒక సర్కిల్ని మనము 1 2 3 4 5 6 7 8 9 టోటల్గా 9 పార్ట్స్కి డివైడ్ చేశాడు. 9 పార్ట్స్కి డివైడ్ చేస్తే మనకి ఇక్కడ షేడ్ అయింది ఎన్ని పార్ట్స్ అంటే 1 2 3 4 పార్ట్స్కి షేడ్ అయింది కాబట్టి 4/9 4/9 వేస్తాం ఇక్కడ 4/9 హోల్ నెంబర్ ఉంది కదా ఇప్పుడు మళ్ళీ హోల్ నెంబర్ 1 2 3 4 1 2 3 4 4 4/9 4 4/9 ఇది 4 4/9 మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇది దీన్ని వచ్చేసి ఈ పార్ట్ని వచ్చేసి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు 4/9ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు 4 4/9ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు వీటి మధ్యలో ప్లస్ ఉంటుంది కానీ మనం ప్లస్ పెట్టకుండా ఇక్కడ 4 4/9 మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 1 2 3 4 5 12లో నుంచి 5 లెస్ చేస్తే 7 పార్ట్స్కి షేడ్ అయి ఉందన్నమాట 7/12 7/12 నెక్స్ట్ వచ్చేసి పూర్తిగా షేడ్ అయినటువంటి పార్ట్స్ చూసినట్లయితే 1 2 3 4 5 5 7/12 5 7/12 మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలో మనం రాస్తాం. ఇవి మిగిలినవి కూడా అంతే సేమ్ ఇవి కూడా అంతే ఇక్కడ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోడల్స్ రిప్రజెంట్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 3/4 3/4 అన్నటువంటి ఏవి అని అన్నమాట 3/4 ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి 3/4 ఫస్ట్ వన్ వచ్చేసి 3/4 అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి 4 పార్ట్స్ కదా 5 పార్ట్స్ ఉంది. థర్డ్ వన్ వచ్చేసి ఇది 1/4 అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి 2/3 అవుతుంది అనమాట. ఇది 1 2 3 పార్ట్స్ ఉన్నాయి 2/3 అవుతుంది. ఇక్కడ ఏం అడిగారంటే 3/4 అడిగారు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోడల్స్ డస్ నాట్ రిప్రజెంట్ ది ఫ్రాక్షన్ ఆఫ్ 5/8 5/8 కానివి ఏంటి అన్నమాట డస్ నాట్ అన్నాడు గుర్తుపెట్టుకొని డస్ నాట్ 5/8 5/8వి కానీ అంటే 8 పార్ట్స్గా డివైడ్ కానటువంటి వాటిని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది వచ్చేసి 1 2 3 4 ఇది 8 పార్ట్స్ అంటే ఇది కాదు మన ఆన్సరు 1 2 3 4 5 6 ఇది అవ్వచ్చు. ఇది 8 పార్ట్స్ కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇది కూడా 8 పార్ట్స్ కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. అంటే 5/8 ఇది వచ్చేసి టోటల్గా మనకి ఎన్ని పార్ట్స్ ఉందంటే 1 2 3 6 పార్ట్స్ ఉందన్నమాట. దీని ఫ్రాక్షన్ ఏమొస్తుందంటే 5/6 అవుతుంది. 5/6 అవుతుంది కాబట్టి ఇది మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోడల్స్ రిప్రజెంట్స్ 2/5 ఫ్రాక్షన్ 2/5 మొత్తం టోటల్గా 5 పార్ట్స్ ఉండాలి. 5 పార్ట్స్లో 2 పార్ట్స్కి షేడ్ అయి ఉండాలి. ఇక్కడ 5 పార్ట్స్ ఉంది కానీ షేడ్ అయిన పార్ట్స్ వచ్చేసి 3 ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఆన్సర్ అవుతుంది. టోటల్గా 5 పార్ట్స్ ఉన్నాయి, షేడ్ అయిన పార్ట్స్ 2 ఉన్నాయి కాబట్టి 2/5 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది చూసినట్లయితే మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి, 1 2 3 పార్ట్స్ ఉన్నాయి. 3 పార్ట్స్లో 2 షేడ్ అయ్యింది కాబట్టి 2/3 అవుతుంది. ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోడల్స్ రిప్రజెంట్ ది ఫ్రాక్షన్ డస్ నాట్ రిప్రజెంట్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 4/9 మొత్తము 4/9 ఇక్కడ 4/9 కానటువంటివి ఏవి అని అన్నాడు అనమాట. టోటల్గా 9 పార్ట్స్గా డివైడ్ అయినటువంటి వాటిని ఎలిమినేట్ చేద్దాం. ఎలిమినేటింగ్ ద 9 పార్ట్స్ ఫస్ట్. ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 ఇది ఎలిమినేట్. సో ఇది మన ఆన్సర్ కాదు. ఇది వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 ఇది కూడా ఎలిమినేట్. ఇది మన ఆన్సర్ కాదు. 1 2 3 4 5 6 7 8 9 ఇది కూడా ఎలిమినేట్. ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి 1 2 3 4 సో 4 పార్ట్స్ 2/4 అంటే దీని ఆన్సర్ వచ్చేసి 2/4 ఇది మన ఆన్సర్ అవుతుంది. ఏమన్నాడు ఇక్కడ అంటే 4/9 కానటువంటివి ఇవన్నీ 4/9 ఇది 4/9 సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోడల్స్ రిప్రజెంట్స్ ది ఫ్రాక్షన్ 7/11 టోటల్గా 11 పార్ట్స్ అయినటువంటి వాటిని ఐడెంటిఫై చేద్దాం. 11 పార్ట్స్ ఇది 11 పార్ట్ 1 2 3 4 5 6 7 8 9 పార్ట్స్ ఇది. సో ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 పార్ట్స్ 7 పార్ట్స్కి వచ్చేసి షేడ్ అయింది కాబట్టి సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 పార్ట్స్. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 మాత్రమే ఉంది కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ 26 పేజ్ నెంబర్ 26. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోడల్స్ డస్ నాట్ రిప్రజెంట్ ద ఫ్రాక్షన్ 7/8 అన్నాడు అనమాట. డస్ నాట్ 7/8 అన్నాడు. 7/8 కానివన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం టోటల్గా వచ్చేసి 8 పార్ట్స్ ఉన్నాయి. ఇది 7/8 అవుతుంది. ఇది మన ఆన్సర్ కాదు. ఫస్ట్ వన్ మన ఆన్సర్ కాదు. సెకండ్ వన్ కూడా మన ఆన్సర్ కాదు. థర్డ్ వన్ కూడా మన ఆన్సర్ కాదు. సో ఫోర్త్ వన్ అనేది 4/8 అవుతుంది కాబట్టి 4/8 ఇది మన ఆన్సర్ అవుతుంది. అట్లా మీరు చెక్ చేయండి మిగతాయి. ఇవి కూడా అంతే. ఇక్కడ ఫ్రాక్షన్ రాయమన్నాడు. చూస్ ద అబ్జర్వ్ ద షేడెడ్ పోర్షన్ ఇన్ ఈచ్ ఫ్రాక్షన్ మోడల్. ఫిల్ ఇన్ ద మిస్సింగ్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్. మిస్ అయినటువంటి న్యూమరేటర్గా డినామినేటర్గా రాయమన్నాడు. మనం ఈ ఫిగర్ చూసినట్లయితే ఈ ఫిగర్లో 2 పార్ట్స్ చేశాడు, 1 పార్ట్కి షేడ్ అయింది కాబట్టి ఏమవుతుంది మనకి 1/2 అవుతుంది అనమాట ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం 9 పార్ట్స్ ఉన్నాయి, 6 పార్ట్స్ షేడ్ అయింది కాబట్టి 6/9 అవుతుంది. నెక్స్ట్ ఇది ఈ పార్ట్స్ చూసినట్లయితే మొత్తం టోటల్గా 1 2 3 4 5 6 7 8 9 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 9 7/9 7కి షేడ్ అయింది కాబట్టి అట్లా. ఇది కూడా అలాగే సేమ్. ఇక్కడ వచ్చేసి కలర్ ద మోడల్ టు రిప్రజెంట్ ఈచ్ ఫ్రాక్షన్. 3/5కి కలర్ వేయమన్నాడు అనమాట. టోటల్గా మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 5 పార్ట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 పార్ట్స్ ఉన్నాయి. 5 పార్ట్స్ మనం 3 పార్ట్స్కి మనం కలర్ షేడ్ చేయాలన్నమాట. 3 పార్ట్స్ కలర్ వేసుకుందాం. ఇక్కడ 3 పార్ట్స్, ఈ 3 పార్ట్స్కి మనం కలర్ వేస్తున్నాం. అట్లాగే మిగతాయన్నీ సేమ్. ఇది కూడా అలాగే. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కలర్ ద మోడల్స్ టు రిప్రజెంట్ ద మిక్స్డ్ నెంబర్స్. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది ఇచ్చినాడు. ఇక్కడ 3 2/4 అని చెప్పేసి మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది ఇచ్చినారు. అంటే మనకి 3 వచ్చేసి ఫుల్గా 3 సర్కిల్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఒక సర్కిల్ మాత్రం 2కి మాత్రం షేడ్ చేసి ఒక 2 మాత్రం వదిలేసేయాలని అర్థం అనమాట. సో ఇక్కడ మనం కలర్ వేస్తున్నాం చూడండి. దీనికి వచ్చేసి ఫుల్ వేసేస్తున్నాను. అట్లా 3 సర్కిల్స్కి ఫుల్ వేస్తున్నాను. లాస్ట్ సర్కిల్ మాత్రం ఒక పైన ఉన్నటువంటి హాఫ్కి మాత్రమే కలర్ వేస్తున్నాను. కింద ఉన్నటువంటి హాఫ్ కలర్ వేయట్లేదు. సో మనకి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ ఏంటంటే 3 2/4కి మనం ఏ విధంగా షేడ్ చేయాలంటే ఇట్లా షేడ్ చేయాలన్నమాట. మిగిలినవన్నీ మీరు చేయండి. ఇది కూడా అలాగే. ఇక్కడ చూద్దాము. మ్యాచ్ ఈచ్ మోడల్ టు ద ఫ్రాక్షన్ అండ్ ఇట్స్ వర్డ్ ఫామ్లో ఇవి మ్యాచింగ్ చేయమన్నాడు. 3/5 మొత్తం టోటల్గా 5 పార్ట్స్ డివైడ్ చేసి 3కి వచ్చేసి పిజ్జా ఉందన్నమాట. 5 పార్ట్స్ ఏమున్నాయి చూద్దాం. ఎక్కడున్నా ఇది ఉంది 5. ఇక్కడ నుంచి ఇక్కడికి మ్యాచింగ్ ఇది ఉంది. సారీ, ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. 4/7 అంటే 4/7. టోటల్గా 7 పార్ట్స్ ఉన్నాయి. 4 ఇది 7/10. 5/8 అంటే 5/8. ఇక్కడ నుంచి చూస్తే మళ్ళీ ఇది వచ్చేసి 4. ఫస్ట్ వన్ 4/7. 4 7s. సెకండ్ వన్ వచ్చేసి 7 10s. 7 10s. థర్డ్ వన్ వచ్చేసి 3/5. 3 fifths. నెక్స్ట్ వన్ వచ్చేసి టోటల్గా ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 5 8s. 5 8s అంటే ఇక్కడికి 5 8s హాఫ్. ఇట్లా మనం మ్యాచింగ్ చేయాలి. ఇవి కూడా అలాగే మీరు చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే కలర్ 4/5 ఆఫ్ ద బాల్స్ బ్లూ. 4/5 ఆఫ్ ద బాల్స్ బ్లూ అని అన్నాడు అనమాట. అంటే టోటల్ 5 బాల్స్లో 4కి వచ్చేసి బ్లూ కలర్ వేయమన్నాడు. టోటల్గా 5 ఉన్నాయి. ఈ 5లో 4కి వచ్చేసి బ్లూ కలర్ వేయమన్నాడు. అంటే 1 2 3 4. నెక్స్ట్ వన్ కలర్ 5/7 ఆఫ్ ది వాటర్ బాటిల్స్ వైలెట్ కలర్ వేయమన్నాడు అనమాట. మొత్తం టోటల్గా 7 బాటిల్స్ ఉన్నాయి. 1
2 3 4 5 6 7 బాటిల్స్ ఉన్నాయి. అయితే 5 బాటిల్స్కి వైలెట్ కలర్ ఏమన్నాడు. 5 బాటిల్స్కి వైలెట్ కలర్ ఇది వచ్చేసి ఏమన్నాడు. 1 2 3 4 5 కలర్ ద 3/6 ఆఫ్ ద బనానాస్ ఎల్లో అని అన్నాడు అనమాట. ఎల్లో కలర్ వేస్తాము 3/6 కంటే. మొత్తం 6 ఉన్నాయి బనానాస్, 3కి మాత్రం ఎల్లో కలర్ వేస్తాము. 1 2 3 అట్లా. నెక్స్ట్ మీరు చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మీరు చేసేయచ్చు, అదే మోడల్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అబ్జర్వ్ ద టేప్ డయాగ్రామ్ అండ్ రైట్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద షేడెడ్ అండ్ అన్షేడెడ్ పాయింట్స్ అన్షేడెడ్ పోర్షన్స్ అని అన్నాడు అనమాట. ఇక్కడ షేడెడ్ పోర్ట్ వచ్చేసి మొత్తం వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే మొత్తం 1 2 3 4 5 6 7 ఉంటే 5 షేడ్ ఉందన్నమాట. సో 5/7 ఇక్కడ వచ్చేసి 5/7 అవుతుంది. అన్షేడెడ్ పార్ట్ వచ్చేసి 2/7 అవుతుంది. అన్షేడ్ వచ్చేసి 2/7 అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే టోటల్ 1 2 3 4 5 ఉంది. 4/5 షేడెడ్ వచ్చేసి 4/5, అన్షేడెడ్ వచ్చేసి 1/5. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి. 4 పార్ట్స్లో 2/4 వచ్చేసి షేడెడ్, 2/4 వచ్చేసి అన్షేడెడ్. సిక్స్త్ వన్ చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. షేడెడ్ పార్ట్ వచ్చేసి 1/9, అన్షేడెడ్ పార్ట్ వచ్చేసి 8/9. ఇవి కూడా అలాగే సేమ్. ఇక్కడ చూసినట్లయితే డివైడ్ ద ట్రయాంగిల్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. త్రీ ఈక్వల్ పార్ట్స్ అన్నాడు. 3 ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేయమన్నాడు. డివైడ్ చేసి షేడెడ్ 1 పార్ట్ వైలెట్ అన్నాడు అనమాట. 1 పార్ట్ వైలెట్ అండ్ ద పార్ట్ బ్లూ, మిగతా పార్ట్ వచ్చేసి బ్లూ అని అన్నాడు అనమాట. దీని ముందు షేడ్ చేద్దాం. ఎన్ని పార్ట్స్కి షేడ్ చేయమన్నాడు అంటే 3 ఈక్వల్ పార్ట్స్కి షేడ్ చేస్తే దీన్ని మనము 3 ఈక్వల్ పార్ట్స్కి షేడ్ చేయాలంటే మనం ఇక్కడ పాయింట్ పెట్టేసుకొని 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 1 పార్ట్ వైలెట్ అన్నాడు కాబట్టి కలర్ కరెక్ట్గా రావాలంటే లేట్ అవుతుంది కాబట్టి కలర్ వేస్తున్నాను. రమణ పార్ట్ వచ్చేసి బ్లూ కలర్ వేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ వైలెట్ వచ్చేసి ఏమవుతుంది 1/3 అవుతుంది. వైలెట్ వచ్చేసి ఇది కదా వైలెట్ 1/3 అవుతుంది. తర్వాత వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ షేడెడ్ ఏమన్నాడు 1 minute. షేడెడ్ వైలెట్ అండ్ 1 పార్ట్ బ్లూ అన్నాడు. ఇక్కడ వచ్చేసి బ్లూ వచ్చేసి ఓన్లీ 1 పార్ట్ అన్నాడు. మనం 2 పార్ట్స్కి వేసాం కాబట్టి ఎడిట్ చేస్తున్నాను మళ్ళీ. ఓన్లీ 1 పార్ట్ బ్లూ అన్నాడు. 1 పార్ట్ బ్లూ అన్నాడు కాబట్టి ఇప్పుడు చూస్తే వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ షేడెడ్ అయిన పార్ట్ ఏంటంటే 2/3. తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ లెఫ్ట్ అన్షేడెడ్ వచ్చేసి 1/3. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ నాట్ షేడెడ్ బ్లూ షేడెడ్ కానిది ఏంటంటే 2/3 అంటే బ్లూ వచ్చేసి 1/3 కదా. 1/3 కాకుండా మిగిలిన ఏముంది, ఇది ఒక 1/3, ఇది ఒక 1/3, మొత్తం 2/3 అవుతుంది అన్నమాట. అట్లాగే ఇవన్నీ మీరు చేసేయచ్చు. సేమ్ అలాగే ఇక్కడ చూస్తే కట్అవుట్ ద ఫ్రాక్షన్ మోడల్స్ అండ్ గివ్ దెమ్ బిసైడ్ ద కరెక్ట్ ఫ్రాక్షన్. ఇక్కడ ఈ కింద ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కింద లాస్ట్లో ఈ పార్ట్లో ఉన్నటువంటి వాటిని కట్ చేసి మనకి ఇక్కడ అంటించాలన్నమాట. 4/5 అనేది ఏదవుతుంది ఇక్కడ 4/5 అంటే మొత్తం 5 పార్ట్స్కి డివైడ్ చేసి 4కి షేడ్ అయినటువంటిది ఇది 4/5. తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 7/9 అంటే మొత్తం 9 పార్ట్స్ 7కి షేడ్ అయి ఉందన్నమాట. 9 పార్ట్స్ అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 ఉంది. ఇది వచ్చేసి 7/9 అవుతుంది అనమాట. ఇది వచ్చేసి 1 2 3 4 5 6 7 5/7 అవుతుంది. ఇది
5/7 దగ్గర తీసుకెళ్ళి అంటించాలన్నమాట. ఈ విధంగా 4/5 అంటే ఇది 7/9, 9/10 మొత్తం 10 పార్ట్స్ ఉన్నాయి. 9 షేడ్ అయింది. 1/2, 3/8, 5/7, 3/5, 6/9. ఇవి కూడా అలాగే సేమ్. ఇక్కడ చూసినట్లయితే రైట్ ద మిస్సింగ్ ఫ్రాక్షన్ ఇన్ ఈచ్ నంబర్ లైన్. ఈ నంబర్ లైన్లో మిస్సింగ్ అయ్యాయి కొన్ని. ఆ మిస్ అయిన వాటిని మనం ఐడెంటిఫై చేయమన్నాడు అనమాట. నంబర్ లైన్ వచ్చేసి 0 దగ్గర నుంచి మనకి ఎక్కడ వరకు ఉంది, 1 వరకు ఉందన్నమాట. 0 దగ్గర నుంచి 1 వరకు ఉంది. మధ్యలో ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ అన్నట్టు ఐడెంటిఫై చేసినట్లయితే 1/9 అన్నాడు, 2/9 అన్నాడు, 3/9 అని వచ్చేసి 4/9 అవుతుంది. 4/9 అవుతుంది. నెక్స్ట్ 5/9 తర్వాత 6/9 అవుతుంది. 6/9 తర్వాత 7/9 తర్వాత 8/9 అవుతుంది. ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేసి 0 ఉంది. 0 తర్వాత 2/5 ఉంది కాబట్టి ఇక్కడ 1/5 వేస్తాం. 1/5, నెక్స్ట్ 2/5, 3/5, 4/5, ఇక్కడ 5/5. 5/5 అంటే 1 అన్నమాట. 5/5 అంటే క్యాన్సిల్ అయితే 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 1/12, 2/12, 3/12, 3/12, నెక్స్ట్ 4/12, 5/12, 6/12, 8/12 తర్వాత 9/12 అవుతుంది. ఇక్కడ 9/12. అలాగే ఇక్కడ 0 తర్వాత 2/7 కాబట్టి ఇక్కడ 1/7 వేసుకున్నాం. 1/7, 2/7, 3/7, 3/7 తర్వాత 4/7, ఇక్కడ 4/7 తర్వాత 5/7 తర్వాత 6/7. ఈ విధంగా మిగిలిన మీరు చేసేయచ్చు. ఇవన్నీ అలాగే. ఇక్కడ చూసినట్లయితే రైట్ ద మిస్సింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఈచ్ నంబర్ లైన్. ఇక్కడ చూస్తే మనకి నంబర్ లైను 3/11/12 ఉంది. 3/11/12 ఉంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 4 ఉంది. తర్వాత వచ్చేసి 4 2/12 ఉంది. ఇక్కడ 4 1/12 రాస్తాం. 4 1/12, 4 2/12, 4 3/12, 4/12, 4 వచ్చేసి 5/12, 4 6/12, 4 7/12. ఇట్లా రాసేసి సరిపోతుంది. ఇవన్నీ మీరు చేసేయచ్చు, ఈజీగానే ఉన్నాయి. ఒకే రకమైనటువంటి ఎక్సర్సైజులు ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఫాస్ట్గా వర్క్ చేసుకుంటారని చెప్పేసి, మేము ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసంగా ఇన్ని ఎక్సర్సైజులు ఒకటే మోడల్లో ఇన్ని ఎక్సర్సైజులు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి 1/7 ఉంది, 2/7 ఉంది. బి వాల్యూ ఎంత, ఇక్కడ వచ్చేసి బి వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంత అని చెప్పేసి మూడు ఇచ్చినాడు. ఇక్కడ ఏ వాల్యూ చూసినట్లయితే ఏ వాల్యూ ఏమవుతుందంటే 1/7, 2/7, ఇక్కడ బి వాల్యూ 3/7 అవుతుంది. తర్వాత ఏ వాల్యూ 5/7 అవుతుంది. సి వాల్యూ 6/7 అవుతుంది. ఏ వాల్యూ 5/7 అవుతుంది. అన్నీ ఇలాగే ఈజీగా చేసేసుకోవచ్చు, ఏం కన్ఫ్యూజన్ లేదు. నెక్స్ట్ ఇవి కూడా అంతే. ఇవి కూడా అంతే సేమ్ చేసాము. దీన్ని నేను 2 పార్ట్స్ డివైడ్ చేస్తే 1/2 వచ్చేసి ఇది 1/2, ఇది కూడా 1/2 అవుతుంది అనమాట. ఈ 1/2కి ఈక్వల్ అయినటువంటి ఫ్రాక్షన్ ఏంటంటే 2/4. 2/4 క్యాన్సిల్ చేస్తే 1/2 అవుతుంది. 2 1s 2, 2 2s 4. 3/6 కూడా 3 1s 3 2s. 4/8 కూడా 2 4 1s 4 2s 8. 5 1s 5 2s 10. 6 1s 6 2s అన్నీ కూడా 1/2నే వస్తాయి. మనం క్యాన్సిల్ చేసినట్లయితే ఈ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా 1/2నే వస్తాయి. 1/2 1/2 1/2 అంటే ఇవన్నీ కూడా ఈక్వల్ అనమాట. ఇవన్నీ కూడా ఈక్వల్ ఫ్రాక్షన్స్ అంటే వీటిని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని అంటారు. అంటే వాటిని సింప్లిఫై చేసినట్లయితే ఒకే ఫ్రాక్షన్ వస్తే అలాంటి ఫ్రాక్షన్స్ అన్నిటిని వాటి యొక్క గుంపు మొత్తాన్ని ఏమంటామంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని అంటాం. EQUIVALE అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మన సర్కిల్ చూసినట్లయితే సర్కిల్ అన్నిటికీ హాఫే చేస్తుంది. దీనికి ఎన్ని పార్ట్స్ చేస్తున్నా కూడా మనకి ఇక్కడ షేడ్ అయిన ప్రాంతం చూసినట్లయితే ఒకే విధంగా ఉంది. వీటిని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ని
నంబర్ లైన్ మీద ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. ఇక్కడ 3/2 ఇచ్చున్నాడు. 3/2కి ఈక్వల్ అయినటువంటి ఫ్రాక్షన్ ఏదైనా అంటే మనకి ఇక్కడ 3/2 ఎక్కడుంది 3/2? ఇక్కడ ఉంది 3/2. ఇది 3/2 ఉంది కాబట్టి ఇక్కడ ఈ 3/2కి సమానంగా ఇక్కడ ఏముంది 6/4. 6/4ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 2 2s 4, 2 3s 6, 3/2నే అవుతుంది. సో 6/4 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఏం రాయాలంటే 6/4 రాయాలి. నెక్స్ట్ 6/9. 6/9కి ఈ సమానంగా ఇక్కడ ఏముందంటే 6/9కి సమానంగా 2/3 ఉందన్నమాట. 2/3 2/3 6/9 ఎలా అవుతుందంటే రెండింటిని కనుక న్యూమినేటర్ని డినామినేటర్ని రెండింటిని 3 చేత మల్టిప్లై చేసినట్లయితే 2 3 6/3 3 9 అంటే న్యూమినేటర్ని డినామినేటర్ని రెండింటిని ఒకే నంబర్ చేత మల్టిప్లికేషన్ చేసినా లేకపోతే డివిజన్ చేసినా కూడా ఆ ఫ్రాక్షన్ అనేది దాని యొక్క వాల్యూ అనేది మారదు. సింప్లిఫై చేయడం అంటారు దాన్ని, క్యాన్సిలేషన్ అని అంటారు అన్నమాట. సో ఆ విధంగా నెక్స్ట్ వచ్చేసి 1/2. 1/2కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏదనంటే 1/2 ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చేసి 3/6. 3/6 3 1s 3 2s క్యాన్సిల్ పోతే 1/2నే వస్తుంది. ఇవి కూడా అలాగే సేమ్. ఇక్కడ మిస్సింగ్ నెంబర్ అడిగాడు. లేబుల్ ద నంబర్ లైన్ విత్ ఫ్రాక్షన్స్ అండ్ కంప్లీట్ ఈచ్ ఈక్వలెంట్ సెంటెన్స్ యూజింగ్ ద నంబర్ లైన్. ఇక్కడ 4/2 4/8 ఇచ్చాడనమాట. ఈ నంబర్ లైన్ యూజ్ చేసి 4/8కి కరెక్ట్ పాయింట్లో ఏముందో మనం ఐడెంటిఫై చేయాలి. 4/8 ఎక్కడుందంటే ఇక్కడ ఉంది. 4/8 అనేది ఇక్కడ ఉంది. 4/8 అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ పార్ట్లో ఏముంటుంది అన్నట్లయితే మనకి ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ ఏముంటుంది? 1/2 ఉంటుంది. 1/2 ఉంటుంది అనమాట. 1/2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 3/2 అన్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే 3/2 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 3/2 ఇక్కడ ఉంది. దీనికి సమానంగా ఈ నంబర్ లైన్లో ఏముందంటే 0, ఇక్కడ వచ్చేసి 2 ఉంది. 0 2 ఉంది కాబట్టి ఇక్కడ మనకి మొత్తం ఎన్ని పార్ట్స్ చేయాలి? 4 పార్ట్స్ చేయమన్నాడు అనమాట. 1 2 3 4 పార్ట్స్ చేయమన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే 0, ఇక్కడ వచ్చేసి 1/4, 2/4, 3/4, 4/4 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 3/4 వస్తుంది అన్నమాట. 3/2 ఈక్వల్ టు 1 minute. 3/2 ఈక్వల్ టు -/4 అన్నాడు కదా. ఇక్కడ మనము మొత్తం టోటల్గా 3/2 ఇక్కడ వచ్చేసి 1 minute. ఏంటంటే ఇక్కడ పైన 4 పార్ట్స్గా డివైడ్ చేసేది కాబట్టి ఇక్కడ 8 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. 1 2 ఒక నిమిషం 1 2 3 4 5 6 7 8 పార్ట్గా డివైడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి దీన్ని 1/4 అనుకున్నట్లయితే 1/4 2/4 3/4 4/4 5/4 6/4 అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 6/4 అవుతుంది అనమాట. 6/4 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2/5 అంటే ఎక్కడుంది మనకు? 2/5 ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ పార్ట్ అనమాట. ఈ పార్ట్ మనం ఐడెంటిఫై చేసినట్లయితే ఇక్కడ కింద వచ్చేసి 10 పార్ట్ ఉంది కాబట్టి 10 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. ఇక్కడ పైన వచ్చేసి 5 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. ఇక్కడ 10 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. 1 2 3 4 5 6 7 8 9 10 పార్ట్స్గా డివైడ్ చేసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి 1/10, 2/10, 3/10, 4/10, 5/10, 6/10. సో ఆన్సర్ ఈజ్ 6/2/5 కదా. 2/5 అంటే ఇది ఆన్సర్ మనకి. ఇక్కడ 1/5, 2/5, 3/5, 4/5. సో ఆన్సర్ ఈజ్ 4/5 అవుతుంది. 4/10, 4/5 కదా, 4/10 అవుతుంది. 4/10 అవుతుంది ఆన్సర్. ఇవన్నీ అలాగే కొంచెం ఆలోచించి నిదానంగా చేయండి. ఇక్కడ వచ్చేసి ఫైండ్ ద ఫ్రాక్షన్ ఈక్వలెంట్ టు 9/6. 9/6 ఈక్వలెంట్ అయిన ఫ్రాక్షన్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ 9ని 6ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ సింప్లిఫై చేస్తే మనం 3 2s 6 3 3s 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 అవుతుంది అనమాట. 3/2 ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ ఇదే 3/2. సో ఇది ఆన్సర్. సింప్లిఫై చేయడం ఇంకేం లేదు. 2/3 అన్నాడు. ఇక్కడ ఫైండ్ ద ఫ్రాక్షన్ ఈక్వలెంట్ టు 2/3 అండ్
ప్లాట్ ఇట్ ఆన్ ది నంబర్ లైన్ 2/3 అనేటటువంటిది ఎక్కడుందో మనము చూద్దాం. ఇక్కడ 2/3 కంటే ఇప్పుడు వచ్చేసి 12 డినామినేటర్లో 12 ఉంది కాబట్టి ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది కాబట్టి ఈ 3 12 కావాలంటే ఏం చేయాలి మనము 3ని 4 చేత మల్టిప్లై చేయాలి. ఇంటూ 4తో మల్టిప్లై చేసేస్తే 12 అవుతుంది. దీన్ని కూడా 4 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది 8/12 అవుతుంది. 8/12 ఎక్కడుంది ఇక్కడ ఉంది 8/12. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద 1 ఆన్ ద ప్లాట్ ఆఫ్ ద నంబర్ లైన్. 1 ఎక్కడుందని చెప్పేసి అన్నాడు. 1 అంటే మనకి 2/2 1 అవుతుంది. 2ని క్యాన్సిల్ చేస్తే 1 అవుతుంది అనమాట. అది 1/1. నెక్స్ట్ వచ్చేసి 1/2 అని అన్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి డినామినేటర్లో కనుక అయితే 2 ఉంది కాబట్టి ఇక్కడ 10 ఉంది కాబట్టి 10 రావాలంటే 2ని 5తో మల్టిప్లై చేయాలి. 2ని 5తో మల్టిప్లై చేసినప్పుడు దీన్ని కూడా 5తో మల్టిప్లై చేయాలి. సో అది ఏమవుతుందంటే 5/10 అవుతుంది. 5/10 అవుతుంది. 5/10 అంటే ఇక్కడ వస్తుంది. ఇది 5/10. నెక్స్ట్ వచ్చేసి 4/10 అన్నాడు. ఇక్కడ వచ్చేసి డినామినేటర్లో 10 ఉంది. ఇక్కడ వచ్చేసి 5 ఉంది కాబట్టి దీన్ని 2తో డివైడ్ చేద్దాం. దీన్ని కూడా 2తో డివైడ్ చేయాలి. 4ని 2తో డివైడ్ చేస్తే 2 అవుతుంది. 2/5. 2/5 ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది 2/5. నెక్స్ట్ వచ్చేసి 1/4 అన్నాడు. ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది. ఇక్కడ డినామినేటర్లో 8 ఉంది కాబట్టి 8 రావాలంటే ఏం చేయాలి 2తో మల్టిప్లై చేయాలి. దీన్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి. 2/8 అవుతుంది అనమాట ఆన్సరు. 2/8 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది 2/8. అట్లా డినామినేటర్ సేమ్ వచ్చేటట్లు చేసుకుంటే మనం ఈ నెంబర్లో ఎన్ని ఉంటే వాటిని ఐడెంటిఫై చేయగలుగుతాము. చూసినట్లయితే 1/3 ఉంది. 1/3కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఐడెంటిఫై చేయమన్నాడు కాబట్టి ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది కాబట్టి ఇక్కడ 6 ఉంది కాబట్టి ఈ 6 రావాలంటే 3ని 2తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2/6 అవుతుంది. 2/6 అంటే ఇదే 2/6. అట్లా ఇక్కడ వచ్చేసి ఫైండ్ ద ఫ్రాక్షన్స్ ఈక్వలెంట్ టు ద 2 అన్నాడు అనమాట. 2 ఈక్వలెంట్ టు ద 2 అని అన్నాడు. 2 రావాలంటే ఏమవుతుందంటే 2 అంటే 2/1 అనమాట. ఇక్కడ వచ్చేసి డినామినేటర్లో 3 ఉంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి అప్పుడు ఏం చేయాలి ఈ 1 3 కావాలంటే 1 × 3 2 × 3 2 3 6/3 వస్తుంది అనమాట. 6/3. ఈ 6/3 ఎక్కడ ఉందో చూద్దాం. 6/3 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది 6/3. నెక్స్ట్ ఫైండ్ ద ఫ్రాక్షన్స్ ఈక్వలెంట్ టు 6/8 అన్నాడు. 6/8 ఇక్కడ డినామినేటర్లో 8 ఉంది కాబట్టి ఇక్కడ డినామినేటర్లో 12 ఉంది కాబట్టి 8ని 12 వచ్చేటట్టుగా చేసుకోవాలంటే మనకి దేంతో మల్టిప్లై చేయాలి అంటే 8ని 12తో మల్టిప్లై చేయాలంటే 8కి 12కి ఎల్సిఎం చేద్దాం. ఫస్ట్ 1 minute వెయిట్ 89. 8కి 12కి ఎల్సిఎం చేస్తాం. 8 12 ఎల్సిఎం చేసినట్టయితే 2 4 * 8 2 6 * 12 2 2 4 2 3 6 2 1s 3 1s 2 2 4 4 2 6 8 3 24 ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ 24 అవుతుంది. ఎల్సిఎం వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే 24 అవుతుంది. ఇక్కడ ఒక్క నిమిషం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. 24 అవుతుంది కాబట్టి ఇక్కడ 24 వచ్చేటట్లు చేసుకుంటాం. 8 × 8 3 = 24. 8 3 = 24. దీన్ని కూడా 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 18/24 అవుతుంది. 18/24 అవుతుంది అనమాట. మనకి ఇక్కడ 18/24 అయింది. దీన్ని కనుక 2తో డివైడ్ చేసినట్లయితే 2 9s 2 12s 9/12 వస్తుంది అనమాట. 9/12. సో 9/12 అనేది ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ 9/12 ఉందన్నమాట. ఇది ఆన్సర్. ఫస్ట్ ఎల్సిఎం కనుక్కున్నాము. ఏం చేసామంటే ఇక్కడ ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ కనుక్కున్నాము. లీస్ట్ కామన్ మల్టిపుల్ జీసీఎఫ్ కనుక్కోవడం కనుక తెలియకపోతే దాని ప్రీవియస్ వీడియో చేస్తున్నాను. ఎల్సిఎం జీసీఎఫ్ ఎలా చేయాలని చెప్పేసి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే ఎల్సిఎం ఎలా చేయాలో తెలుస్తుంది అనమాట. సరే, ఇక్కడ మనం ఎల్సిఎం కనుక్కున్న తర్వాత మనకి ఈ ఫ్రాక్షన్కి ఉన్నటువంటి రిలేషన్ అర్థమైంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3/12కి ఈక్వల్ అయినటువంటి ఫ్రాక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట.
3/12 అనేది ఇక్కడ డినామినేటర్లో 12 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 4 ఉందన్నమాట. 12 4 అవ్వాలంటే ఏం చేయాలి? 3తో డివైడ్ చేయాలి. 3తో డివైడ్ చేయాలి. దీన్ని కూడా 3తో డివైడ్ చేయాలి. 3/3 అంటే 1 వస్తుంది. 12/3 అని అంటే 4 వస్తుంది. 1/4. 1/4 ఇస్ ద ఆన్సర్. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 10/6. 10/6 అంటే ఇక్కడ డినామినేటర్లో 6 ఉంది, ఇక్కడ డినామినేటర్లో వచ్చేసి 3 ఉందన్నమాట. 6 3 కావాలంటే ఏం చేయాలి? 2తో డివైడ్ చేయాలి. 10 కూడా 2తో డివైడ్ చేద్దాము. 5/3 అవుతుంది అన్నమాట. 5/3 ఆన్సర్. 5/3 ఎక్కడుంది? ఇది 5/3. 5/3 ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈక్వలెంట్ టు ద 2/3 అని అన్నాడు. 2/3 అన్నాడు. ఎందుకంటే ఇవి ఎక్కువ చెప్తున్నాను, ఎందుకంటే కొంచెం అర్థం కాలేదు, కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారనే ఉద్దేశంతో ఎక్కువ చెప్తున్నాను. 2/3 ఇక్కడ వచ్చేసి డినామినేటర్లో 3 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 9 ఉంది కాబట్టి 3ని 9 వచ్చేటట్లు రాసుకోవాలంటే 3 3s 9, 2 3s 3 రెండింటిని 3తో మల్టిప్లై చేసినట్లయితే 6/9 అవుతుంది. 6/9 అనేది ఎక్కడ ఉందో అది ఆన్సర్. సో ఇది దిస్ ఈజ్ ద ఆన్సర్. 6/9 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 8/12 ఉంది. ఇక్కడ 8/12 ఉంది. 8/12 అంటే ఇక్కడ వచ్చేసి డినామినేటర్లో 3 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 12 ఉంది. 12 3 కావాలంటే 4 చేత డివైడ్ చేయాలి. దీన్ని కూడా 4 చేత డివైడ్ చేస్తే 2/3 అవుతుంది ఆన్సర్. 2/3 ఇస్ ద ఆన్సర్. 2/3 ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2/10. 2/10లో ఇక్కడ డినామినేటర్లో 10 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది. ఈ 10ని 5 చేయాలంటే ఏం చేయాలి? 2తో డివైడ్ చేయాలి. దీన్ని కూడా 2తో డివైడ్ చేస్తాము. 1/5 అవుతుంది. 1/5 ఇస్ ద ఆన్సర్. సో ఆ విధంగా మిగిలినవి మీరే చేయొచ్చు. చెక్ ద నంబర్ లైన్ దట్ రిప్రజెంట్స్ ద ఈక్వలేటర్ టు ద ఫ్రాక్షన్ అండ్ ఇండికేటెడ్ ఆన్ ది ఫస్ట్ నంబర్ లైన్. ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ చుక్క ఉంది కదా, ఈ చుక్క ఈ డాట్ ఏదైతే ఉందో ఈ డాట్కి ఏముంది? ఇక్కడ 3/6 ఉంది. ఈ 3/6 వచ్చినటువంటి పాయింట్ మనకి ఎక్కడుందో, ఏ డాట్లో ఉందో ఫైండ్ అవుట్ చేయమని అనమాట. 3/6ని మనం సింప్లిఫై చేస్తే 1/2 అవుతుంది కాబట్టి 1/2 అనేది ఎక్కడుంది? ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ డాట్ వచ్చేసి 9/12. 9/12 సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే 3/4 అవుతుంది అనమాట. 3 3s 3 4s 3/4 అవుతుంది. 3/4 ఎక్కడుందంటే ఇది 3/4. నెక్స్ట్ వచ్చేసి డాట్ పి అని ఇచ్చినాడు. పి అని అంటే ఏమవుతుంది మనకి? 0కి 1కి మధ్యలో ఎన్ని పార్ట్స్ చేశాడు? 1 2 3 పార్ట్స్ చేశాడు. 2 పార్ట్స్ దగ్గర పి ఉంది కాబట్టి 2/3. 2/3 అనేటువంటి ఫ్రాక్షన్ ఎక్కడుందని అంటే 2/3 ఎక్కడుంది? 2/3 ఇది వచ్చేసి 1 2 3 4 1/4. ఇది వచ్చేసి 1/4. ఇది వచ్చేసి 1 2 3 4 5 6. 6లో వచ్చేసి 4/6. 4/6 అని అంటే 2/3 అవుతుంది. 4/6 2/3 అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్, రైట్ ఆన్సర్. సో ఆర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు వచ్చేసి 2/3 అని ఇచ్చినాడు. 2/3కి ఈక్వల్ అంటే 2/3 అంటే ఇక్కడ 9 ఉంది కాబట్టి డినామినేటర్లో 2/3ని మనము 3తో మల్టిప్లై చేసినట్టయితే 6/9 వస్తుంది అనమాట. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 0 ఇచ్చాడు, 1 ఇచ్చాడు, మధ్యలో పి ఇచ్చాడు. ఇది 1/2 అనమాట. దీని వాల్యూ ఎంత అంటే 1/2. 1/2కి ఈక్వల్గా ఏమొస్తుంది? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అట్లా ఇక్కడ చూడండి, సింప్లిఫై ఈచ్ ఫ్రాక్షన్ యూజింగ్ ద గివన్ మోడల్స్. ఇక్కడ మోడల్స్ ఇక్కడ టూ పై డయాగ్రామ్స్ ఇచ్చున్నాడు, వీటికి ఫ్రాక్షన్ రాయమన్నాడు అనమాట. ఇది వచ్చేసి మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12లో 10 షేడ్ అయి ఉంది. 10/12 వస్తుంది దీని ఫ్రాక్షను. 10/12. దీని ఫ్రాక్షన్ వచ్చేసి 1 2 3 4 5 6 వస్తుంది. అంటే 5 షేడ్ అయి ఉంది కాబట్టి 5/6 వస్తుంది అనమాట. 5/6. సో ఇక్కడ మనం ఏం రాయాలంటే 5/6. 5/6. సరే ఇక్కడ మనం చూసినట్లయితే ఫిగర్స్ని, రెండు ఫిగర్స్ ఈక్వల్గా ఉన్నాయి. 10/12 ఈక్వల్ టు 5/6. 10/12 అన్న 5/6 అన్న కూడా రెండు ఒకటే. వీటిని ఈక్వలేటర్ ట్రయాంగిల్ అని అంటాం, ఈక్వలేటర్ ఫ్రాక్షన్స్ అని అంటామని ఇందాక తెలుసుకున్నాం. ఈక్వలేటర్ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
పాలిగాన్ చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 10లో వచ్చేసి 2 షేడ్ అయినాయి కాబట్టి 2/10 ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5 5 అంటే 1 షేడ్ అయింది కాబట్టి 1/5 1/5 రాసుకోవాలి ఇక్కడ. అట్లా సేమ్ మిగతాయని మీరు చేసేయచ్చు. ఇక్కడ చూడండి జీసీఎఫ్ కనుక్కోమన్నాడు. ఏదైనా సరే ఒక ఫ్రాక్షన్ మనం సింప్లిఫై చేయాలంటే జీసీఎఫ్ కనుక్కొని ఆ నెంబర్ చేత జీసీఎఫ్ ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ చేత మనం దాన్ని క్యాన్సిల్ కొడితే సరిపోతుంది. ఇక్కడ మనకి 12 8 ఉంది. ఇక్కడ 12 8 అనే దానికి మనము క్యాన్సిల్ చేయాలంటే సింప్లిఫై చేయడం అంటే క్యాన్సిల్ కొట్టడమే అనమాట. సరే ఇక్కడ క్యాన్సిల్ కొట్టాలంటే మనకి జీసీఎఫ్ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే 12కి 8కి మనకి ఎంత వస్తుందంటే 6 అనేది జీసీఎఫ్ వస్తుంది. జీసీఎఫ్ కనుక్కోవడం తెలియకపోతే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో జీసీఎఫ్ ఉంది చూడండి, చూసి హెచ్సిఎఫ్ ఎల్సిఎం జీసీఎఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకోండి. సరే మనకి జీసీఎఫ్ ఎంత వచ్చిందంటే 6 వచ్చింది కాబట్టి 6 తోటి 12 డివైడ్ చేస్తాం, 6 తోటి 18 డివైడ్ చేస్తాం. 6 2s 12, 6 3s 18, సో 2/3 అవుతుంది అనమాట. 2/3 అవుతుంది అనమాట. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అయ్యింది. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ 12/18 2/3. నెక్స్ట్ వచ్చేసి 7/28. 7/28 చూసినట్లయితే 7/28. ఇప్పుడు 7కి 28కి జీసీఎఫ్ను ఫైండ్ అవుట్ చేస్తే జీసీఎఫ్ ఆఫ్ 7/28 చూసినట్లయితే చూడండి మనకి 7 4s 28 పోతుంది కాబట్టి 7 4s 28 పోతుంది కాబట్టి 7 4s 28 పోతే 0 వచ్చేసింది కాబట్టి జీసీఎఫ్ అనేది 7 అవుతుంది అనమాట. జీసీఎఫ్ అనేది 7 అవుతుంది. డివిజన్ మెథడ్లో జీసీఎఫ్ని ఎలా కనుక్కోవాలి అనేది మనకి ఎల్సిఎం జీసీఎఫ్ అనేటువంటి వీడియో చేస్తున్నాను, అది ఒకసారి చూడండి. అర్థం కాకపోతే తెలిసిన వాళ్ళు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని జీసీఎఫ్ చేసిన తర్వాత ఏం చేయాలన్నట్లయితే మనకి జీసీఎఫ్ అనేది 4 వచ్చింది కదా, దీనికి 4 వచ్చింది. జీసీఎఫ్ ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. 4 వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే కనుక 4 చేత డివైడ్ చేయాలి. 7కి 28కి జీసీఎఫ్ ఎంత వచ్చిందంటే మనకి 4 వచ్చిందా, నిమిషం ఆగు. సారీ 7 వచ్చింది. జీసీఎఫ్ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ 7 వచ్చింది అనమాట. జీసీఎఫ్ 7 వచ్చింది, 4 అనుకున్నాను. 7 వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చేసి జీసీఎఫ్ ఎంత అంటే 4కి 7కి 28కి 7 వచ్చింది. జీసీఎఫ్ 7 వచ్చింది కాబట్టి 7 తోటి వీటిని డివైడ్ చేయాలి. 7 1s are 7, 7 1s are 7, 7 4s are 28, 7 4s are 20, సో 1/4 అనేది వస్తుంది అన్నమాట. ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది అన్నమాట ఇది. నెక్స్ట్ 44కి 77కి జీసీఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 44 78 ఇక్కడ చూసినట్లయితే 44 78 జీసీఎఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయవచ్చు డివిజన్ మెథడ్లో. ఎలాగనంటే 44ని డివిజన్లో వేసుకొని 77 మధ్యలో వేసుకొని డివిజన్ చేయాలి. 44 1s 44 వస్తుంది. లెస్ చేస్తే మనకి 33 వస్తుంది అనమాట. 33 వస్తుంది. ఇప్పుడు ఈ 33ని డివైజర్లో వేసుకొని ఈ 44ని తీసుకొచ్చి మధ్యలో వేసుకోవాలి. ఈ 44ని తీసుకొని వచ్చి మధ్యలో వేసుకొని మళ్ళీ డివిజన్ చేయాలి. ఇప్పుడు 33 1s are 33, 44లో 33 లెస్ చేస్తే 11 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ 11ని డివైజర్ చేసుకొని ఈ 33ని తీసుకొచ్చి మధ్యలో వేసుకోవాలి. అట్లా 0 వచ్చేంత వరకు వేసుకుంటూనే ఉండాలి. ఈ 33ని మళ్ళీ మధ్యలో వేసుకున్నట్లయితే 11 3s are 33 వస్తుంది. 33 పోతే 0 వస్తుంది అనమాట. సో లాస్ట్కి 0 వచ్చినప్పుడు మనకి ఈ చెవులో ఎంతైతే ఉందో ఇక్కడ డివైజర్ ఎంతైతే ఉందో 11 ఉంది కదా, ఈ 11 అనేది జీసీఎఫ్ అవుతుంది. ఈ 11 అనేది జీసీఎఫ్ అవుతుంది. ఈ విధంగా మనం జీసీఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లా డివిజన్ చేసుకుంటూ రావాలి 0 వచ్చేంత వరకు. డివిజన్ చేసుకుంటూ డివైజర్ తీసుకుని వచ్చి మళ్ళీ డివిజన్లో వేసుకొని ఈ 44 తీసుకొచ్చి మధ్యలో వేసుకొని మళ్ళీ ఈ 33 తీసుకొచ్చి మధ్యలో వేసుకొని మళ్ళీ ఇక్కడ కానీ రిమైండర్ వచ్చినట్లయితే మళ్ళీ ఈ 11 మళ్ళీ మధ్యలో వేసుకొని చేసుకుంటూ రావాలి. 0 వచ్చేంత వరకు చేస్తే అప్పుడు వచ్చేటటువంటిది జీసీఎఫ్ అవుతుంది. సో 44కి 78కి జీసీఎఫ్ 11 వచ్చింది కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పటికి 44కి 77కి జీసీఎఫ్ ఎంత వచ్చింది మనకి 11 వచ్చింది. ఇక్కడ 11 వచ్చింది కాబట్టి ఇక్కడ 11 వేస్తున్నాను. 11తో వీటిని డివైడ్ చేయాలి. 11 4s are 44, 11 7s are 77. ఈ విధంగా మనం సింప్లిఫై చేయొచ్చు అనమాట. ఒక ఫ్రాక్షన్ని సింప్లిఫై చేయాలంటే మనం జీసీఎఫ్ అవసరం అవుతుంది. ఫాస్ట్గా చేసేటప్పుడు జీసీఎఫ్ లేకుండా మనం చేసేస్తాము. కానీ జీసీఎఫ్ అని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒక ఫ్రాక్షన్ని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 8/6 ఉంది. 8/6 8/6కి జీసీఎఫ్ని ఫైండ్ అవుట్ చేద్దామనండి. 8 6 చూసినట్లయితే డివిజన్ చేసినట్లయితే కొంచెం 8 6 8 మధ్యలో వేసుకుంటాము. 6ని ఇక్కడ వేసుకుంటాం. 6 1s are 6, 8 6 పోతే 2 3s 6 0 వచ్చింది. సో 2 ఈజ్ ద జీసీఎఫ్ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇప్పుడు 2తో డివైడ్ చేస్తాం. 2 4s 8, 2 3s
సో 4/3 అనేది ఆన్సర్. ఆ విధంగా మిగిలిన మీరు చేసేసేయండి. ఇవి కూడా అలాగే సేమ్. ఇక్కడ చూడండి, సర్కిల్ ద ఫ్రాక్షన్స్ దట్ ఆర్ ఇన్ దేర్ సింపుల్ ఫామ్లో ఉన్నటువంటి వాటిని సర్కిల్ చేయండి. 2/3 అనేది సింపుల్ ఫామ్లోనే ఉంది. 2/3 సింపుల్ ఫామ్లో ఉంది. 5/10 అనేది సింపుల్ ఫామ్లో లేదు. క్యాన్సిల్ కొడితే 1/2 వస్తుంది, అది కాదు. 11/5, తర్వాత 1/4, తర్వాత 9/21 కూడా కాదు, ఎందుకంటే 3 తోటి క్యాన్సిల్ పోతుంది కాబట్టి. సింపుల్ ఫామ్లో అంటే క్యాన్సిల్ పోవడానికి వీలు లేకుండా ఉన్నట్టు వాటిని సింపుల్ ఫామ్ అని అంటారు అన్నమాట. ఇది తర్వాత 10/11, 10/9, 16/17, 3/7, 7/2 ఇవన్నీ కూడా మనకి సింపుల్ ఫామ్లో ఉన్నాయి. సో ఆన్సర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎస్ ఆర్ నో అని చెప్పేసి అన్నాడు. ఏమనంటే 1/2 ఈ సింపుల్ ఫామ్ ఆఫ్ ద 3/6. 3/6ని మనం క్యాన్సిల్ పెడితే 1/2 వస్తుంది, అంటే ఎస్ వస్తుంది. 3 1s 3, 3 2s 6, సో 1/2 వస్తుంది అన్నమాట. సో ఇది ఎస్. 5/4 20/20, 5 5s 25, 5 4s 20, సో ఇది కూడా ఎస్. 1/6 7/5, ఇది నో. 7/3 14/9, ఇది కూడా నో. 7 2s 14, 3 3s 9 వస్తుంది కాబట్టి ఇది రాంగ్ అన్నమాట, నో. ఇవి కూడా అలాగే మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏదో మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ది సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ 7/14? 7/14కి ఈక్వల్ అయ్యేటటువంటి ఏముందనంటే 7/4ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 7/14ని 7 1s 7 2s 1/2 వస్తుంది అనమాట. సో 1/2 అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఇది సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ ది 18/40? 18/40ని క్యాన్సిల్ కొడదాం. ముందు అసలు మనం క్యాన్సిల్ కొట్టాలంటే మనకి ఏం కావాలి? జీసీఎఫ్ కావాలి. జీసీఎఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాం ముందు. ఫస్ట్ ఇక్కడ చేద్దాం ముందు జీసీఎఫ్ని. 18 40, 18 3 జార్ 18 2 జార్ 36, ప్లస్ చేస్తే 4, ఈ 18 మధ్యలో వేసుకుంటున్నాము. 4 2s 16, 2 2s 4, సో 2 ఈజ్ ద జీసీఎఫ్ అవుతుంది. 2తో క్యాన్సిల్ కొడితే ఏమవుతుంది? ఇది 9/20 అవుతుంది అన్నమాట. 9/20, సో 9/20 ఈజ్ ద ఆన్సర్. ఇవన్నీ చేసేయండి మీరే. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ టు దేర్ సింప్లెస్ట్ ఫామ్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇది న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది, డినామినేటర్ చిన్నగా ఉంటుంది. న్యూమరేటర్ దీని పైన ఉన్నదాన్ని న్యూమరేటర్ అంటారు, దీన్ని డినామినేటర్ అంటారు కదా. ఈ న్యూమరేటర్ పెద్దగా ఉండి డినామినేటర్ చిన్నగా ఉన్న వాటన్నిటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అంటారు. న్యూమరేటర్ చిన్నగా ఉండి డినామినేటర్ పెద్దగా ఉన్నటువంటి వాటిని ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. ఒక హోల్ నెంబరు ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ కలిసి ఉన్న వాటిని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటారు అనమాట. అయితే ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్గా మనం మార్చుకోవచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకోవచ్చు అనమాట. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ సింప్లెస్ట్ ఫామ్ అని అడిగనమాట. సింప్లెస్ట్ ఫామ్ 38/8 అన్నాడు. సింప్లెస్ట్ ఫామ్ మనకి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలన్నమాట. లేకపోతే క్యాన్సిల్ కొడితే క్యాన్సిల్ చేసేసేయాలి, లేకపోతే మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చుకోవాలి. దీన్ని క్యాన్సిల్ కొడితే ఏమవుతుందంటే 2 4s 8, 2 1s 2 9s 19/4 అవుతుంది అనమాట. 19/4 డివైడ్ చేసినట్లయితే 19/4 ఇక్కడ ఉందాం, చూద్దాం. 19/4 ఇక్కడ ఉంది, సో ఇది ఆన్సర్. 19/4ని ఇంకా మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చినట్లయితే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చుకోవడము, మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకోవడం ఎలాగో ముందుసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 109, ఇక్కడ చూద్దాం ఏంటిది అది. 19/4 అనేదాన్ని మనము 19/4 అనేదాన్ని మనము ఇది ఏంది? ఇది 19/4 అనేది ఏ ఫ్రాక్షన్? ఇది 19/4. ఇది వచ్చేసి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు దీన్ని, ఎందుకంటే న్యూమరేటర్ పెద్దగా ఉంది, డినామినేటర్ చిన్నగా ఉంది కాబట్టి దీనిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నేను మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తాను. ఎలా కన్వర్ట్ చేస్తానో చూడండి. ఈ న్యూమరేటర్ని మధ్యలో వేసుకొని డివిజన్ చేయాలి. డివిజన్ చేసినట్లయితే 4 తోటి 4 4s 16 వస్తుంది, 3 వస్తుంది అనమాట. 3 వస్తుంది, రిమైండర్ 3 వస్తుంది. దీన్ని ఎలా రాసుకోవాలంటే ఇటు నుంచి స్టార్ట్ చేసి ఇటు వెళ్ళాలి. ఈ 4ని ఇక్కడ హోల్ నెంబర్గా వేసుకొని 3/4, 4 3/4 ఈ విధంగా మనము ఒక మిక్స్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా మనం కన్వర్ట్ చేస్తాము. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఏది? 4 3/4 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇది
ఇది మిక్స్డ్ ఫ్రాక్షను. ఈ 19/4 అనేది వచ్చేసి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. దీన్ని న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది, డినామినేటర్ చిన్నగా ఉంటుంది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారన్నమాట. ఒక హోల్ నెంబర్ ఉంటుంది, మరియు ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. ఈ 3/4 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్. 3/4 అనేది వచ్చేసి ప్రాపర్ ఫ్రాక్షను. 3/4 అనేది ప్రాపర్ ఫ్రాక్షను. 4 3/4 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. 4 3/4 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఈ 4కి 3/4కి మధ్యలో ప్లస్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ 4ని 3/4ని ప్లస్ చేస్తున్నాము అని అర్థం, ఇక్కడ యాడ్ చేస్తున్నాము అని అర్థము. సరే, ఇప్పుడు మనకి ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఏం చేసాము, ఇక్కడ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఏం చేసామంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసాము, డివైడ్ చేసేసి. ఇప్పుడు ఈ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ 10ని మల్టిప్లై చేయాలి. 4ని మల్టిప్లై చేయాలి. 4 4 ఎంత, 16. దీనికి 3 యాడ్ చేయాలి. ఈ 3ని యాడ్ చేయాలి. +3 బై ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4 అలాగే వేసుకోవాలి. 19/4 వస్తుంది. 19/4 అని వస్తుంది అనమాట. అట్లా ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయవచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయవచ్చు. ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలంటే డివిజన్ చేయాలి. ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలంటే ఈ విధంగా ఈ ప్రాసెస్ మనం యూజ్ చేసుకోవాలి. యూజ్ చేయాలి. ఈ 4ని మల్టిప్లై చేసి ఈ 3ని యాడ్ చేసి బై ఈ 4ని అలాగే వేసుకోవాలి. డినామినేటర్లో 19/4 అవుతుంది అనమాట. 19/4 అవుతుంది. సరే, మనం ఇందాక పేజీకి వెళ్ళిపోదాము. ఈ పేజీలో చూసినట్లయితే దీనికి మ్యాచ్ అయ్యేది ఏంటంటే ఇది అవుతుంది. నెక్స్ట్ 27/18. 27/18 మనం క్యాన్సిల్ కొడదాం. 3 9s 3 6s మళ్ళీ 3 3s 3 2s 3/2 వస్తుంది అనమాట. ఇక్కడ 3/2 ఎక్కడ ఉందో చూడండి. ఇది 3/2. సో దీనికి మ్యాచింగ్ వచ్చేసి దీనికి వచ్చేసి ఇది. ఇక్కడ మనకి 3/2 అని 3/2ని ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసి ఈ విధంగా వస్తుంది అనమాట. ఎట్లా అంటే భాగిద్దాం, మనం డివిజన్ చేద్దాం. 3/2 2 1s are 2 1. సో ఇటు నుంచి ఇటు వెళ్తే ఏమవుతుందంటే ఈ 1 ఇక్కడ రాసుకొని ఈ 1 ఇక్కడ ఉన్నటువంటి 1/2 1/2 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇవి కూడా అంతే సేమ్. ఇంకొకటి చేద్దాము. 27/12. 27/12ని మనం క్యాన్సిల్ కొట్టాలంటే 3 4s 3 9s 9/4 వస్తుంది. 9/4ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే 4 2s 8 9లో 8 పోతే 1 2 1/4 వస్తుంది అనమాట. 2 1/4. 9/8 కానీ 2 1/4 కానీ ఎక్కడ ఉందో చూద్దాం. 9/8 కానీ 2 1/4. 9/8 9/4 9/4 కానీ 2 1/4 కానీ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది. సో ఇది ఆన్సర్. ఈ విధంగా నెక్స్ట్ పేజీ నెంబర్ 104. ఇవి కూడా అలాగే ఉన్నాయి సేమ్. ఏమన్నాడు, రెడ్యూస్ ఈచ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇట్స్ లోయెస్ట్ టర్మ్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. అంటే ఏమన్నాడు, క్యాన్సిల్ కొట్టమన్నాడు. ఈ క్యాన్సిల్ కొట్టే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. క్యాన్సిల్ కొట్టాలంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి, మనం జీసీఎఫ్ కనుక్కోవాలి. జీసీఎఫ్ లేకపోతే హెచ్సిఎఫ్ అన్న జీసీఎఫ్ అన్న ఒకటి. జీసీఎఫ్ కనుక్కోవాలి. జీసీఎఫ్ ఎలా కనుక్కుంటాం, డివిజన్ మెథడు. 9కి 6కి జీసీఎఫ్ ఆఫ్ 9 6 తీసుకున్నామంటే చిన్నదాన్ని చెవులో వేసుకుంటాము, దీన్ని మధ్యలో వేసుకుంటాము. 6 1s are 6 రాస్తాం. 9లో 6 పోతే 3 వస్తుంది. దీనికి మళ్ళీ చెవు పెట్టేసి 6 తీసుకొని ఇక్కడ వేసుకొని 3 2s are 6 వస్తుంది. సో 0 వస్తుంది. ఇక్కడ 0 వచ్చేంత వరకు చేస్తే ఇక్కడ ఎంత వస్తుందో అదే మనకి జీసీఎఫ్ అవుతుంది. ఈ జీసీఎఫ్ తోటి వీటిని డివైడ్ చేస్తాం, క్యాన్సిల్ కొట్టేస్తాం. 3 3s 3 2s. సో 3/2 వస్తుంది అన్నమాట. 3/2 అట్లా మనం క్యాన్సిల్ కొట్టవచ్చు. తెలిస్తే డైరెక్ట్ కొట్టవచ్చు, లేకపోతే జీసీఎఫ్ను ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, రెడ్యూస్ ఈచ్ మిక్స్డ్ నెంబర్ టు లోయెస్ట్ టర్మ్. ఇక్కడ దీన్ని కూడా లోయెస్ట్ టర్మ్ లేక మనం కన్వర్ట్ చేయమన్నాడు అనమాట. 10 8/32 ఉంది. ఫస్ట్ మనము 10 అని పక్కన పెట్టేసి 8/32 క్యాన్సిల్ కొట్టచ్చు అనమాట. 8/32 ఎట్లా, 8 1s are 8 8 4s are 32 1/4 వస్తుంది అనమాట. 10 1/4 ఇంతే, సింపుల్. 10 1/4. ఇక్కడ చూసినట్లయితే సర్కిల్ ద సింపుల్ ఫామ్ ఆఫ్ ద ఈచ్ ఫాలోయింగ్ మిక్స్డ్ నెంబర్ సింపులెస్ట్ ఫామ్లో ఉన్న వాటిని సర్కిల్ చేయమన్నాడు. ఇది సింపులెస్ట్ ఫామ్లో ఉందా, 7 2ని క్యాన్సిల్ కొట్టచ్చు కాబట్టి 6 1/2 వస్తుంది కాబట్టి ఇది 6/1/2 సింపుల్ ఫామ్. తర్వాత 4 3/9 అంటే 3 1s
3 3s 9 4 1/3 అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత 315/27 అంటే 5 3s 5 9s 5 తోటి పోదు, సారీ 3 5s 3 9s, సో 3 5/9 అవుతుంది అన్నమాట. 3 5/9 అవుతుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే 5 1s 5 7s 11 1/7 అవుతుంది. 11 1/7 అవుతుంది. అలాగే మనం జీసీఎఫ్ను ఫైండ్ అవుట్ చేసి క్యాన్సిల్ కొట్టొచ్చు, డైరెక్ట్గా పోయి క్యాన్సిల్ కొట్టొచ్చు తెలిసినట్లయితే. ఇవన్నీ అలాగే ఇది చూద్దాం. రెడ్యూస్ ద ఫాలోయింగ్ దేర్స్ లోయెస్ట్ టర్మ్. ఈ లోయెస్ట్ టర్మ్ సింప్లిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాగా చేయండి. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ కొట్టేస్తే 2 1s are 2 2 4s are 8 ఈక్వల్ టు 1/4. ఈ క్యాన్సిల్ కొట్టేటప్పుడు ప్రైమ్ నెంబర్స్ని యూస్ చేస్తే త్వరగా ఆన్సర్ వస్తుంది. ప్రైమ్ నెంబర్స్ని యూస్ చేయండి, లేకపోతే జీసీఎఫ్ను కనుక్కున్నట్లయితే జీసీఎఫ్ ద్వారా కూడా మనం చేయొచ్చు. 51/9 చేద్దాం. 51/9 చేద్దాం. మనకి ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ చూసినట్లయితే 5 + 1 6 అవుతుంది కాబట్టి 5 + 1 = 6 అవుతుంది కాబట్టి 3 తోటి డివైడ్ అవుతుంది. 3 తోటి 3 1s 3 3 7s 21 బై 3 3s 9 17/3 అవుతుంది. సింప్లెస్ట్ ఫామ్ ఇది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చినట్లయితే 17 3 3 5s 15 2 వస్తుంది అనమాట. 5 2/3 ఇటు నుంచి ఇటు 5 2/3 అవుతుంది అనమాట. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అయితే ఇది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయితే ఇది ఆన్సర్ 17/3 5 2/3 అవుతుంది అనమాట. ఇది నెక్స్ట్ ఇవన్నీ మీరు చేసేయచ్చు, ఈజీగానే ఉన్నాయి. సో అది వర్క్ షీట్స్ పీడిఎఫ్ కావాల్సిన వారు కింది నెంబర్కి వాట్సాప్ చేయండి. వర్క్ షీట్స్ అని చెప్పేసి మీకు ఏ చాప్టర్ కావాలో ఆ చాప్టర్ టైప్ చేసి నాకు వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే నేను వాళ్ళకి ఈ వర్క్ షీట్స్ని క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్, క్వశ్చన్స్తో సంబంధించిన ఒక బుక్ ఉంటుంది, ఆన్సర్స్ సంబంధించిన ఒక బుక్ ఉంటుంది. ఆ 2 బుక్లు మీకు వాట్సాప్లో పీడిఎఫ్ పంపిస్తాను. మీరు హ్యాపీగా జెరాక్స్ తీసుకొని ఆన్సర్ షీట్ పక్కన పెట్టుకొని మీరు మ్యాథ్స్ చేసుకొని ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు. మీకై మీరే సొంతంగా ఇంట్లో కూర్చొని. డౌట్ వచ్చినప్పుడు నా వీడియో చూడండి. నా వీడియో అంతా ఒకేసారి చూడాల్సిన అవసరం లేదు. ఏ పేజీ అయితే చేస్తున్నారో ఆ పేజీ వీడియో చూస్తూ మీరు ఇవి ఇంటి దగ్గరే ఉంచుకొని మ్యాథ్స్ బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు. అందువల్ల ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి, మీ పక్కింటి వాళ్ళకి, మీ పైంటి వాళ్ళకి, మీ కిందంటి వారికి అందరికీ షేర్ చేసి ఒక్కొక్కరు 100 మందికి షేర్ చేసి చిన్న చిన్న పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకోలేకపోతారు కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అడగలేదు అనుకోకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.